Turn with me to Hebrews chapter 10 verses 25. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం వైపుకు మనం తెరుద్దాం. Hebrews 10:25. హెబ్రీ 10:25వ వచనము. Do not stay away from our worship meetings as some habitually do, but encourage each other, and all the more as you see the day drawing near. హెబ్రీ 10:25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు. In this verse we read about one of the very important objects of coming together as a church. ఈ వచనములో సంఘముగా మనము సమకూడి రావడంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశమును ఇక్కడ ఒకటి మనము గమనించగలుగుతాం. The Bible says that we will encourage each other for the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకై మనము ఒకరిని ఒకరం ప్రోత్సహించుకొనులాగున. The day of the Lord is drawing near. ప్రభు యొక్క దినము సమీపముగా వచ్చేయుచూ ఉన్నది. And we all need to encourage each other, so we will all be found in the coming of the Lord Jesus Christ. మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క రాకడలో కనుగొనబడినట్లు ఒకరిని ఒకరము ప్రోత్సహించుకొనుటకు బద్దులమై ఉన్నాము. When Apostle Paul wrote to Thessalonians, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ, the Bible says that for the children of God, the church, the coming of the Lord Jesus Christ will not be like a thief. దేవుని బిడ్డలకైతే, దేవుని సంఘమునకైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అది దొంగ వస్తున్న రాకడ వలె ఉండదు అని వ్రాస్తున్నాడు. The coming of the Lord will be an expected one. ప్రభు యొక్క రాకడ అనేది ఎదురు చూచుచూ ఉన్న సంఘటనగా మాత్రమే ఉంటుంది. Because we are in the light and we have been already revealed what will be the signs that go before the coming of the Lord Jesus Christ. ఎందుకనగా మనము వెలుగులో ఉన్న వారముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా జరిగే గుర్తులను సూచనలను ఎరిగి ఉన్నాము. By the grace of God, in the past 2 weeks I dealt with 2 evident signs that has been foretold regarding the last days. దేవుని కృపను బట్టి గడిచిన 2 వారాలుగా అంత్యదినాల్లో రాకడకు సంబంధించిన 2 ప్రాముఖ్యమైన రుజువు చేయబడుతున్న సూచనలను మీ ముందుంచడం జరిగింది. The first sign was the sign of the nation of Israel. మొదటి సూచన ఇజ్రాయేలు దేశమునకు సంబంధించిన సూచన అయ్యున్నది. In Matthew 24 verse 32 to 34, మత్తయి సువార్త 24:32 నుంచి 34 వచనాల వరకు చూచినట్లయితే, there Jesus said, when you see the fig tree blossoming, understand that I have come nigh to the door. అక్కడ యేసు సెలవిచ్చిన మాట, అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు నేను ద్వారముననే ఉన్నానని తెలుసుకొనుడి. The fig tree signifies the nation of Israel. అంజూరపు చెట్టు ఇజ్రాయెలు దేశమునకు సాదృశ్యముగా ఉన్నది. So when you see the nation of Israel blossoming, the coming of the day of the Lord is drawing near. ఇజ్రాయేలు దేశము చిగురించుచు ఉండి ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నదని మనము గుర్తించవలసి ఉన్నది. The second sign I shared with you in my previous sermon. నేను ముందుగా చెప్పిన సందేశంలో పంచుకున్న రెండవ సూచన ఏమిటంటే, in Luke 21:7, లూకా సువార్త 21వ అధ్యాయము 7వ వచనములో, there following verses Jesus said, you have to consider the changes in nature like earthquakes, like famines and pestilences that will be a sure sign that the day is approaching. ఆ యొక్క లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా భూకంపములు, అలాగుననే కరువులు, అలాగుననే తెగుళ్ళు ప్రకృతి సూచనలుగా క్రీస్తు రాకడకు ముందు ఉండబోతున్నాయి. So the second sign was nature. కనుక రెండవ సూచన ప్రకృతికి సంబంధించినది. Today we are going to study about the third evident sign of the coming of the Lord Jesus Christ. ఈ రోజున యేసు ప్రభు రాకడకు సంబంధించిన 3వ నిరూపించబడుతున్న సూచనను మనము ధ్యానము చేయనయ్యున్నాం. The third sign will be the happenings in world politics. 3వ సూచన ఏమిటి అంటే ప్రపంచ దేశాల రాజకీయ విధానాల్లో జరుగుతూ ఉన్న సంభవాలు. World politics. ప్రపంచ రాజకీయ విధానాలు. Now you must understand that God is in control of the entire administration and the ruling
and the authority that works in the world. ఈనాడు ప్రపంచములో పనిచేయుచు ఉన్న పరిపూర్ణమైన యాజమాన్యానికి, పరిపాలనకి, అధికారానికి దేవుడు తన స్వాధీనములో సమస్తమును ఉంచుకొని ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. He is the one who appoints kings and rulers. రాజులను, పరిపాలకులను ఏర్పరచువాడు ఆయనే. He is the one who changes times. He is the one who changes kingdoms. ఆయనే కాలములను అలాగే సామ్రాజ్యములను మార్పు చేయువాడై ఉన్నాడు. So he is the one who uses the powers of this world, the political scenario of this world, as an instrument to give us signs that the last days are coming. ఆయనయే అంత్య దినములు వస్తూ ఉన్నాయనే సంగతి తెలియచేయడానికి ఈ అంత్య దినాల సామ్రాజ్యాల రాజరికపు శక్తిని, అధికారాన్ని వినియోగించుకుని వాడై ఉన్నాడు. Now there are 3 signs you have to watch for that will be evident in the political system of the world. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో 3 లక్షణాలు అంత్య దినాల క్రీస్తు రాకడకు ప్రముఖమైన రుజువయ్యే సూచనలుగా మనకు కనబడుతున్నాయి. The first one is the weak political system in the last days. మొదటిది ఏమిటి అనగా అంత్య దినములలో బలహీనమైన రాజకీయ వ్యవస్థ. A weak political system. బలహీనమైన రాజకీయ వ్యవస్థ. Now you read this in the book of Daniel chapter 2. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో దీనిని మనం చదవగలుగుతాం. Now in that book, in the 2nd chapter, King Nebuchadnezzar had a very strange dream. ఆ యొక్క 2వ అధ్యాయములో ఆ గ్రంథములో రాజైన నెబుకద్నెజరుకు చాలా వింతైన దర్శనము కలిగింది. Now he forgot all about the dream the next day. ఆయన తర్వాత రోజున కల గురించి అంతా మర్చిపోయాడు. And he compels his courtiers to come up with the dream and the explanation of the dream. తన యొక్క రాజ్యములో ఉన్న వారితో కలను, కల యొక్క భావమును కూడా చెప్పవలసిందిగా వారిని బలవంతము చేయిచూ ఉన్నాడు. Daniel, the man of God, prayed and God revealed the dream and also the interpretation of the dream. దైవజనుడైన దానియేలు ప్రార్థింపగా దేవుడు దానియేలుకు కలను, కల యొక్క భావమును తెలియచేశాడు. Now everybody listen to me, otherwise you will not understand. ఇప్పుడు అందరూ శ్రద్ధగా వినట్లయితే మీకు అర్థం కాదు. Now the dream was about a statue that Nebuchadnezzar saw. గమనించండి, ఇప్పుడు నెబుకద్నెజరు చూచిన ఈ కలలో ఉన్నది ఒక విగ్రహం అయి ఉన్నది. Now the statue that stood before him had 5 different parts. ఆయన ఎదురుగా నిలిచి ఉన్న ఆ యొక్క విగ్రహంలో 5 విభిన్నమైన భాగములున్నాయి. The 5 different parts of the statue. ఆ యొక్క విగ్రహంలో ఉన్న 5 విభిన్నమైన భాగములు. The first part is the head that was made of gold. మొదటిది సువర్ణము చేత సంసిద్ధము చేయబడి ఉన్న శిరస్సు యొక్క భాగం. Now the Lord revealed to Daniel that the golden head is nothing else but the kingdom of Babylon, Nebuchadnezzar himself. దేవుడు దానియేలుకు బయలుపరిచినది ఏమనగా బబులోను సామ్రాజ్యమే సువర్ణమయమైన శిరస్సుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా తెలియచేశారు. And the Bible says that kingdom will be characterized by sovereignty, power, strength and glory. ఆ యొక్క రాజ్యము సార్వభౌమాధికారము చేతను, అధికారము చేతను, శక్తి చేతను, బల పరాక్రమముల మహిమ చేతను నిండి ఉంటుంది. Today it is the country of Iraq. ఈ రోజున అది ఇరాక్ అనబడే దేశంగా మనము గమనించగలుగుతాము. Now Iraq today, though it is in ruins, ఇప్పుడు ఇరాక్ దేశం ప్రస్తుతం శిథిలాల మధ్య ఉన్నప్పటికీ you can still see the ruins of Nebuchadnezzar's empire. నెబుకద్నెజరు సామ్రాజ్యానికి సంబంధించిన శిథిలాలను ఇప్పటికీ మనము చూడగలుగుతాం. The photographs you see is his palace that he built in Babylon. మనము చూస్తూ ఉన్న ఈ చిత్రపటాల్లో బబులోనులో ఆ రాజు నిర్మాణం చేసిన రాజభవనాన్ని మనం చూడగలుగుతాం. Though it is not completely intact, you can see the grandeur of his structures. ఈ యొక్క చిత్రం సంపూర్ణమైన పటాన్ని అందించలేకపోయినా ఆ వైభవాన్ని మనము చూడగలుగుతాం. And historically speaking, they say he built one of the 7 wonders of the ancient world, which is the hanging gardens of Babylon. చారిత్రాత్మకంగా మనం మాట్లాడినట్లయితే పురాతన ప్రపంచ 7 వింతల్లో ఒక వింతైన వ్రేలాడే ఉద్యానవనాలను నిర్మాణం చేశాడు బబులోనులో. So it was a glorious empire. అది మహిమవంతమైన సామ్రాజ్యం. But in his son's time, who is Belshazzar, the Lord said, your kingdom will be taken away and will be divided into 2. అతని కుమారుడైన బెల్షెజర్ కాలములో దేవుడు సెలవిచ్చాడు, నీ రాజ్యం తొలగించబడుతుంది, అలాగుననే విభాగించబడుతోందని. So come back to the statue again. కనుక మరలా విగ్రహం దగ్గరకు వచ్చేద్దాం. The statue head of gold, which is the Babylonian empire. విగ్రహం యొక్క శిరస్సు బబులోను సామ్రాజ్యానికి సూచన. The second part is the hands and the chest.
రెండవ భాగము ఛాతి భాగము అలాగే చేతుల భాగము. This is made of silver. ఇది వెండి చేత తయారు చేయబడి ఉన్నది. And the Lord said this will be an inferior kingdom that will follow the Babylonian empire. ప్రభువు సెలవిచ్చినది ఏమిటంటే బబులోను సామ్రాజ్యము కంటే ఈ యొక్క సామ్రాజ్యము కొంచెము తక్కువ స్థాయిలో ఉంటుంది అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. Now this kingdom that followed was none other than the kingdom of the Medes and Persians. ఈ వెనువెంబడి వచ్చిన సామ్రాజ్యము మాదీయుల సామ్రాజ్యము, పారసీకుల సామ్రాజ్యము. Just as they saw two hands of silver in the dream, the kingdom was ruled by two groups, Medes and Persians. వారు కలలో చూచిన విగ్రహానికి రెండు చేతులు ఉన్నట్టుగానే సామ్రాజ్యము మాదీయుల, పారసీకుల రెండు గుంపుల వారి చేత ఆ దినాల్లో పరిపాలన గావించబడి ఉన్నది. In every human body, two hands don't have the same strength. Either you are left-handed or right-handed in most cases. ప్రతి మానవ దేహంలో కూడా ఈ రెండు చేతులు ఒకే బలాన్ని కలిగి ఉండవు. కుడి చేతి వాటమైనా ఉంటుంది, లేక ఎడమ చేతి వాటమైనా కలిగి ఉంటారు. In the same way, అదే రీతిగా when the two empires took over Babylon, రెండు సామ్రాజ్యాలు బబులోను సామ్రాజ్యాన్ని చెరపట్టిన సమయంలో the Persians were stronger than the Medes. మాదీయుల సామ్రాజ్యం కంటే పర్షియుల సామ్రాజ్యం గట్టిదయ్యున్నది. And they ruled that empire for many years. వారు అనేక సంవత్సరాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. Now this was the empire under which Ezra and Nehemiah lived. ఈ సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం ఉన్న దినాల్లోనే ఎజ్రా, నెహెమియా వంటి వారు జీవించారు. Now the Persian empire is today's Iran. ఇప్పుడు పారసీక సామ్రాజ్యమే ఈ రోజుల్లో మనం చూస్తున్న ఇరాన్ దేశం. The photo you see there is the capital city of the Persian empire. మీరు అక్కడ చూస్తున్న చిత్రం పర్షియన్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజధాని నగరం. But the Lord said the golden head, which is the Babylonian empire, will go, then followed by the silver chest and hands, the Persians and Medians, they will also go. ప్రభు సెలవిచ్చినట్లుగానే శిరస్సు వంటి సువర్ణమయమైన సామ్రాజ్యం బబులోను గతించిపోతుంది. వెండితో పోల్చబడ్డ మాదీయ సామ్రాజ్యం, పారసీకుల సామ్రాజ్యం కూడా గతించిపోతోంది. Now the third part is the belly and the thighs. ఇప్పుడు మూడవ భాగము ఉదర భాగము అలాగే తొడలకున్న భాగము. In the dream, God showed both of these parts made of bronze. ఈ యొక్క కళలో దేవుడు ఈ రెండు భాగములను కూడా ఇత్తడి చేత చేయబడి ఉన్నట్టుగా చూపించి ఉన్నారు. What is this? ఏమిటిది? This was the empire that followed as the third one, which is the empire of Greece, built by Alexander the Great. ఇది మూడవ సామ్రాజ్యముగా ఆ సామ్రాజ్యాలను వెంబడిస్తూ వచ్చింది. గ్రీకుల రాజు ద్వారా నిర్మాణం చేయబడి స్థాపించబడి ఉన్న సామ్రాజ్యమయ్యున్నది. Now if you read Daniel chapter 2 verse 39 second part, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 39వ వచనం రెండవ భాగాన్ని మీరు చదివినట్లయితే there is something very specifically prophesied about the third kingdom, which is the Greek kingdom. అది గ్రీకు సామ్రాజ్యంగా మూడవ సామ్రాజ్యం గురించి ప్రస్ఫుటమైన ప్రవచనం అక్కడ వ్రాయబడుతోంది. It says, అక్కడ ఏమనుందంటే then another, a third kingdom of bronze, which will rule the whole earth. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిది అగును. What does it say? అక్కడ ఏం రాయబడింది? This Greek empire will rule the whole world. ఈ గ్రీకు సామ్రాజ్యము లోకమంతటిని పరిపాలన చేస్తోంది. Just as God prophesied, దేవుడు ప్రవచించిన రీతిగానే in BC 332, క్రీస్తు పూర్వం 332వ సంవత్సరంలో Alexander conquered the Medes and Persian empire. అలెగ్జాండర్ అనబడే వ్యక్తి మాదీయుల, పారసీకుల సామ్రాజ్యాన్ని జయించాడు. He expanded his empire throughout the known world. అతడు సామ్రాజ్యాన్ని తనకు తెలిసినంత వరకు కూడా రాజ్యములకు విస్తరింపచేశాడు. He came until India. ఆయన భారతదేశం వరకు కూడా వచ్చాడు. History says, it seems at one juncture he cried towards heaven and said, I wish I had more lands to conquer. I've conquered everything. చరిత్ర చెప్తున్న సంగతులు ఏమిటి అంటే ఒకసారి ఆయన ఆకాశం వైపు చూచి రోదించాడట, నేను గెలవడానికి భూభాగం మీద ఇంకా ఏమైనా సామ్రాజ్యాలు ఉంటే బావుండు, వాటిని కూడా గెలిచేవాడనని. Just as God said you will conquer the whole world, it happened. దేవుడు అక్షరాల సెలవిచ్చినట్లుగానే భూమి అంతటిని జయిస్తావన్నట్లుగానే అలాగున జయించడం జరిగింది. Next part of the statue, ఆ విగ్రహములో తరువాతి ఆ భాగాన్ని చూస్తే were the legs. కాళ్ళు భాగం. The legs were made of iron. ఈ యొక్క కాళ్ళు ఇనుము చేత తయారు చేయబడి ఉన్నాయి. Now in the prophecy the Lord said, ఇప్పుడు ప్రవచనంలో ప్రభువు ఏం చెప్పారంటే in verse 40, 40వ వచనంలో,
A fourth kingdom will be as strong as iron, for iron crushes and shatters everything, and like iron that smashes, it will crush and smash all the others. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది గదా, ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడి చేయును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. Just as it was prophesied. అక్షరాల ప్రవచనం ఎలాగో సెలవు ఇవ్వబడినదో BC 63. క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో The Romans took over the Greek Empire. రోమీయులు గ్రీకు సామ్రాజ్యాన్ని చెరపట్టుకొని ఉన్నారు. And they ruled the world with an iron fist. వారు ఇనుప దండముతో ప్రపంచ దేశములను పరిపాలన చేశారు. Their atrocities and violence and persecution was second to none. వారి యొక్క హింస, అరాచకము, క్రూరత్వం అనేది ఎవరికీ కూడా తీసిపోయినటువంటిది. Just as the Lord said, they smashed and broke like iron. ప్రభువు సెలవిచ్చినట్లుగానే వారు ఇనుము వలె సమస్తమును నలుగగొట్టి విరగొట్టిన వారి వలె ఉన్నారు. They were the reason for the destruction of the city of Jerusalem and the temple in Jerusalem. They broke it down to pieces. యెరూషలేమును పూర్తిగా పాడు చేయడానికిని, దేవుని యొక్క ఆలయమును విర్రగొట్టడానికిని వారే కారణమై ఉన్నారు. They were the forerunners of the persecution of Christians. క్రైస్తవుల మీద హింసాయత్నాలు కొనసాగడానికి వారే ముందుగా You సంకల్పించిన must వారు. know that Jesus lived during this empire, the Roman Empire. యేసు ఈ రోమా సామ్రాజ్య పరిపాలన కాలములోనే ఆయన జీవించి ఉన్నారు. It was the Roman Empire that gave the sentence of crucifixion to Jesus. రోమా సామ్రాజ్యమే యేసుకు సిలువకు సంబంధించిన మరణ శిక్ష విధించింది. It was the empire that broke his body. ఆయన దేహమును బ్రద్దలు చేసి ఉన్నది ఈ యొక్క సామ్రాజ్యమే. It was the empire that persecuted Christians. క్రైస్తవులను బహుగా హింసించినది ఆ యొక్క సామ్రాజ్యమే. Do you know how far they went in persecuting them? వారు హింసించడంలో ఎంత వరకు తెగించారో తెలుసా? Now you are seeing the photograph of a stadium in Rome in ruins right now. ఇప్పుడు మీరు రోములో ఉన్న ఒక స్టేడియం శిథిలమయమైపోయింది, దానిని మీరు చూస్తూ ఉన్నారు కదా. This stadium was used to persecute Christians. ఈ యొక్క స్టేడియంలో క్రైస్తవులను హింసించడానికి వారు వినియోగించేవారు. How did they do it? వారు ఎలా చేసేవారంటే, That stadium can seat about 50,000 people. ఆ స్టేడియంలో 50,000 మంది కూర్చోవచ్చును. And in the middle part, the flat part, the Christians will be sent out to the center arena. ఆ యొక్క మధ్య భాగం చదునుగా ఉన్న భూభాగంలోనికి క్రైస్తవులను అలాగున పంపించేవారు. And lions and tigers would be released to eat them alive in the sight of all the people. అక్కడ కూర్చున్న ప్రజలందరూ చూస్తూ ఉండగానే సింహాలు, పులులు బ్రతికి ఉన్న వారిని చంపి తినివేయడాన్ని చూచేలాగా ఏర్పాటు చేసేవారు. And that was a sport. It was an event to celebrate. అది వారు వేడుకగా జరుపుకునే ఒక క్రీడ, ఒక వినోదమయ్యింది. In the Roman government, రోమా ప్రభుత్వంలో Christianity was outlawed. క్రైస్తవ్యం ఎంతగానో వేధించబడింది. So being a Christian is very dangerous. కనుక క్రైస్తవుడిగా ఉండడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. There was this emperor Caesar Nero who was so violent in persecuting Christians. క్రైస్తవులను హింసించడంలో సీజర్, నీరో చాలా క్రూరత్వాన్ని ప్రదర్శించి ఉన్నారు. He actually burnt the capital city Rome. అతడు వాస్తవంగా రాజధాని నగరం రోమును తగలబెట్టించినవాడు. And he put the blame on Christians that they burnt the city. అతడు ఆ యొక్క నిందను క్రైస్తవులు తగలబెట్టారంటూ క్రైస్తవుల మీద వేసి ఉన్నాడు. And what was the punishment? తద్వారా శిక్షావిధి ఏమిటి? They caught Christians వారు క్రైస్తవులను చెరపట్టుకుని and they would crucify them along the streets of Rome. ఆ రోము నగర వీధుల్లో వారిని ఆ రీతిగా సిలువ వేసి ఉన్నారు. And they would burn them alive. వారిని సజీవంగా ఉండగానే తగలబెట్టించిన వారిగా ఉన్నారు. And in that light, people used to be walking in the night. ఆ యొక్క వెలుగులోనే ఆ ప్రాంత ప్రజలు నడుస్తూ సంచరించేవారు. Nero, the most violent king, అత్యంత క్రూరమైన రాజు నీరో, he used to have his dinner in a big hall. అతడు తన యొక్క రాత్రికాల భోజనాన్ని పెద్ద హాలులో ఆరగిస్తూ ఉండేవాడు. And there would be pillars all around. చుట్టూరు కూడా చాలా స్తంభాలు ఉండేవి. And every pillar had a Christian burning alive and he would be having dinner. ప్రతి స్తంభానికి కూడా సజీవంగా ఉన్న క్రైస్తవుని కట్టవేసి ఆ విధంగా తగలపెడుతూ ఆ వెలుగులో అతడు భోజనం ఆరగించేవాడు. That was the amount of iron fist that
the Roman government ruled the world. రోమా ప్రభుత్వం అటువంటి ఇనుప దండం వంటి పాలనతో ప్రభుత్వంగా లోకాన్ని పరిపాలించింది. Now look at the statue again. ఇప్పుడు మరలా విగ్రహాన్ని చూడండి. The head of gold, Babylonian Empire. శిరస్సు సువర్ణమయం, బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యం. Next one, silver hands, Medes and Persians. వెండి చేతులు మాదియా పారసీక సామ్రాజ్యాలకు సాదృశ్యం. The belly of bronze, the Greek emperor Alexander the Great. ఉదర భాగం ఇత్తడిది, గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్కు సాదృశ్యం. The legs are iron, denoting the Roman Empire. కాళ్ళు ఇనుముతో చేయబడ్డవి, ఇవి రోమా సామ్రాజ్యానికి ముంగుర్తుగా ఉన్నాయి. And the last part is the foot. ఆఖరి భాగం ఏమిటంటే రెండు కాళ్లకు ఉన్న పాదముల భాగం. How was the foot? పాదములు ఎలా ఉన్నాయి? In the vision, the feet was made of clay mixed with iron. దర్శనములో పాదములు ఎలాగున కనబడ్డాయంటే బంకమన్ను అలాగే ఇనుము కలిసిన మిశ్రమం వంటి పదార్థంతో చేయబడ్డట్టుగా కనబడ్డాయి. This is very interesting because only for this part of the statue much description is given among all the others. ఇది చాలా ఆసక్తికరమైనది, ఎందుకంటే విగ్రహములో ఈ భాగముల గురించే మిగిలిన అన్ని భాగముల కంటే ఎక్కువ వివరణ ఇవ్వబడడం జరిగి ఉన్నది. Now the Bible says, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, this feet that is mixed with clay and iron, మట్టితోను ఇనుముతోను కలిసి ఉన్న పాదముల భాగం. you can refer to Daniel 2 verses 41 and 42. దానియేలు గ్రంథం 2:41-42 వచనాల ద్వారా మీరు గమనించవచ్చును. There are three things that are written about it. అక్కడ 3 సంగతులు రాయబడి I ఉన్నాయి. will just give you the points. నేను ఆ పాయింట్స్ మీకు అందిస్తాను. Number 1, మొదటిది, it will be a divided kingdom. అది విభాగించబడ్డ రాజ్యంగా ఉంటుంది. Like 10 toes, it will be divided. అది వ్రేళ్ల వలె అది విభాగించబడి ఉంటుంది. Number 2, రెండవది, because of the mixture of clay and iron, మట్టి ఇనుము ఆ విధమైన మిశ్రమాన్ని బట్టి మనం చూస్తే some part will be strong, other parts will be weak. కొన్ని భాగములు బలిష్టంగా ఉంటాయి, అయితే కొన్ని భాగములు బలహీనముగా ఉంటాయి. Number 3, మూడవది, just like iron and clay cannot mix, even though they are together, they will not mix. అవి కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ ఇనుము మట్టి ఎలాగున కలిసి ఉండలేవో అలాగుననే ఆ రెండు కూడా ఏ మాత్రమును కలిసి ఉండలేవు అని అర్థం చేసుకుంటున్నాం. Everyone listen to me. అందరూ శ్రద్ధగా వినండి. Now this is the last kingdom that will be on earth before the kingdom of Jesus Christ will be established on earth for eternity. యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం నిత్యత్వము కొరకై భూమి మీద ఏర్పాటు చేయబడక మునుపు ఇది చిట్ట చివరి ఆఖరి సామ్రాజ్యముగా ఉంచబడబోతూ ఉన్నది. Daniel, as he was seeing the statue, దానియేలు విగ్రహాన్ని చూస్తూ ఉండగా he saw a big piece of rock that was not taken off by human hands. It would come and strike the feet of this statue, and the statue will fall down, get broken into pieces. దానియేలు యొక్క దర్శనమును చూస్తూ ఉండగా చేతి సహాయము లేక తీయబడిన ఒక పెద్ద రాయి వచ్చి పాదముల మీద పడగా ఆ యొక్క విగ్రహము పూర్తిగా కూలిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. It became powder. అది పొడిలా మారిపోయింది. That stone which hit the statue became a great kingdom. విగ్రహమును తాకిన ఆ రాయి గొప్ప సామ్రాజ్యం అయినట్లుగా మనము చూడగలుగుతాం. What is the meaning? దాని యొక్క భావం ఏమిటి? This will be the last and final kingdom in this world before the establishment of the 1000-year reign of Jesus Christ on this earth. ఇది ఈ భూలోకం మీద యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనా సామ్రాజ్యానికి ముందుగా ఉన్న ఆఖరి చిట్ట చివరి సామ్రాజ్యంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What is that kingdom? ఏమిటి ఆ యొక్క రాజ్యం? The kingdom we are in today. ఈ రోజున మనమున్న రాజ్యం. That is why I told you in the beginning. అందుకే ఆరంభంలో చెప్పి ఉన్నాను, The first sign politically about the last days is a weak political system. అంచె దినాలకు సంబంధించిన రాజకీయ వ్యవస్థ సూచన ఏమిటంటే బలహీనమయ్యున్న రాజకీయ వ్యవస్థ. Look at how it is happening by word in our time today. ఈ రోజున మనం జీవిస్తున్న దినాల్లో వాక్కు ద్వారా ఇది ఎలాగున జరుగుతున్నదో గమనించుదామా? How do you look at iron mixed with clay? మన్ను ఇనుము ఎలాగున కలిసినట్లుగా మనం చూస్తున్నాం. How do you understand it? దీన్ని ఎలా అర్థం చేసుకోగలగాలి? This is the way we have to understand. ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాలి. Many ways. అనేక మార్గాల్లో. Number 1, మొదటిది, in today's world like nothing else before, there is a mix of monarchy and democracy
in the world in different parts. ఈ రోజున మనం చూచినట్లయితే గతములో మునుపెన్నడూ లేనట్టుగా ఏక వ్యక్తి యొక్క కేంద్రీకరణ పాలన ప్రజాస్వామ్యం రెండు కూడా కలిసి ఉన్నట్లుగా చూడగలం. Now, earlier all the kingdoms were ruled by one person. మునుపు రాజ్యములన్నీ కూడా ఒక వ్యక్తి చేత పరిపాలన చేయబడుతూ ఉండేవి. But in today's world, కానీ ఈ రోజు ప్రపంచంలో it is not like that. ఇది అలా కాదు. Every country is sovereign. ప్రతి దేశము కూడా సార్వభౌమాధికారం గల దేశమే. And మరియు some countries are under democratic rule like India. కొన్ని దేశాలు భారతదేశం లాగా ప్రజాస్వామిక పరిపాలన వ్యవస్థలో ఉన్నాయి. If you go to Saudi Arabia, Bahrain and Dubai and other places, there is no democracy, there is only monarchy. Till today, royal families, kings, they rule their countries. సౌదీ అరేబియా లాంటి ప్రాంతాల్లో, బహ్రెయిన్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో నేటికి కూడా ఏక వ్యక్తి యొక్క పరిపాలన, రాజుల పరిపాలన మనం చూడగలుగుతాం. Now, iron means absolute power, very strong. That is what you see in the monarchy. ఇప్పుడు మనం చూడగలిగితే ఏక వ్యక్తి యొక్క పరిపాలనలో ఇనుము అత్యంత బలమైన విధానంతో కూడిన పరిపాలనకు సాదృశ్యం. రాజాక్కల ఆட்சிகள். But if you look at democracy, అయితే మీరు ప్రజాస్వామ్యాన్ని చూచినట్లయితే it is like clay, it is not very strong. ఇది జిగట మన్ను, బంటి లాంటిది, బలము లేనిది. Look at Tamil Nadu government. తమిళనాడు ప్రభుత్వాన్ని గమనించండి. You don't have to go too far. Look at the government today. ఎక్కడికో కాదు, ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థనే ఒకసారి గమనించి చూడండి. They were voted to power in a majority. వారు అధికారంలో ఉండడానికి మెజారిటీ పక్షానికి ఓట్లు వేయాలి. They are in power. వారు అధికారంలో ఉండి ఉన్నారు. But you go to the newspapers every day. కానీ ప్రతిరోజు వార్తాపత్రికలు చూస్తే what is the headline? హెడ్లైన్స్ లో ఏముంటుంది? Will the government topple today? ఈ రోజున గవర్నమెంట్ ఉండగలుగుతోందా? Iron and clay. మన్ను అలాగే ఇనుము కలిసిన విధానంతో ఉంది. It is democracy. ఇది ప్రజాస్వామ్యము. But still the courts have more power than the elected person. కానీ ఎన్నిక చేయబడ్డ వ్యక్తి కంటే కోర్టులకు మరి ఎక్కువ శక్తి ఉన్నట్లుగా మనం చూడగలం. So iron and clay. కనుక ఇనుము అలాగే మన్ను. Go to Pakistan. పాకిస్తాన్ గమనించండి. They say they are a democratic country. వారు అంటారు కదా, మేము ప్రజాస్వామిక ప్రభుత్వం అంటారు. But the real power is with the military. They can overthrow the government overnight. కానీ నిజమైన శక్తి అంతయు కూడా మిలిటరీ స్వాధీనంలో ఉంది. ఒక్క రాత్రిలోనే వారు ప్రభుత్వాన్ని కూలద్రోసి వేయగలరు. Go to Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ని గమనించండి. They are a democratic country now. వారు ప్రజాస్వామిక దేశం ఇప్పుడు. But the hidden power is terrorist outfit and they call the shots. కానీ దాగి ఉన్న శక్తి అంతయు కూడా టెర్రరిస్టుల చేతిలో ఉంది. వారే నిర్దేశం చేస్తున్నారు. Look at America. అమెరికాను గమనించండి. Mr. Trump came to power. ట్రంప్ అధికారంలోనికి వచ్చి ఉన్నారు. He is the president, no doubt. ఆయనే అధ్యక్షుడు, అందులో అనుమానం ఏమీ కూడా లేదు. But everything he wants to do, the Senate has to approve. కానీ ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యాన్ని కూడా సెనెట్ సభ్యులందరూ కలిసి ఆమోదించవలసి ఉంటుంది. Otherwise he cannot do anything. లేకపోతే అతడిక ఏమీ కూడా చేయలేడు. Now he said, I want to build a wall. ఇప్పుడు ఆయన అంటున్నారు, నేను గోడ కట్టాలనుకుంటున్నాను. The Senate says, we are not going to give you money. సెనెట్ వారు అందుకోసం మేము డబ్బులు ఇవ్వబోవడం లేదంటున్నారు. Do you see iron and clay? చూస్తున్నారా, ఇనుము మన్ను వంటి పరిస్థితి కనబడుతోంది. The Lord spoke about this thousands of years ago. ప్రభువు దీని గురించి వేల సంవత్సరముల క్రితమే మాటలాడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. We are in the last days. మనం అంత్య దినములలో ఉండి ఉన్నాము. A system like this, a political system like this was never in action about 150 years ago. This never was in the history of the world. ప్రపంచ చరిత్రలో 100-150 సంవత్సరాల క్రితం ఇటువంటి రాజకీయ విధానాలతో కూడిన వ్యవస్థ ఎప్పుడూ కూడా మునుపు ఉండి ఉండలేదు. But the last days, the sign will be that there will be a feet that will not be able to bear itself, weak with iron and clay. కానీ అంత్య దినములలో తమను తామే భరించుకోలేని బలహీనమైన ఇనుము మన్ను వంటి మిశ్రమంతో కూడిన పాదాలకు గుర్తుగా కనబడుతోంది. The Lord said in the prophecy, ప్రవచనములో ప్రభు ఏమని చెప్పారంటే, people will stay together, ప్రజలు కలిసి ఉంటారు, but they will not mix together. కానీ వారు పూర్తిగా కలగలిసిపోరు. Is it happening today? ఈ రోజున అలాగున జరుగుతోందా? Look at India. ఇండియాను గమనించండి. We say India is my country, all Indians are my brothers and sisters. We all say all that, it's very మనం nice. అంటాం కదా, చాలా మంచిగా చెప్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని.
எல்லா இந்தியர்களும் என்னுடைய భారతీయులందరూ சகோதரன் சகோதரி எல்லாம் சொல்லிடுறோம். நடக்குதா? నా సహోదరులు సహోదరులని చెప్తుంటాం. లుక్ ఎట్ టుడేస్ స్పెక్టికల్ టుడే. కానీ ఈ రోజున క్షుణ్ణమైన అంశాలను మనం స్పష్టంగా గమనించగలిగితే మనకేం కనిపిస్తుందంటే, ద నైబరింగ్ స్టేట్ విల్ నాట్ గివ్ వాటర్ టు us. పొరుగు రాష్ట్రము మనకు నీళ్లు ఇవ్వదు. దేర్ ఇస్ ఎ ఫైట్ ఇన్ ద కోర్ట్స్. కోర్టులో ఇప్పటికీ కూడా వివాదము నడుస్తూ ఉంది. వన్ కంట్రీ, ఒక దేశమే, బట్ దే విల్ నాట్ మిక్స్. కానీ వారు ఏమాత్రం కలగలిసిపోరు. Recent days you see there is a cold war going between southern India and northern India. ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు భారతదేశంలో కనబడని ఒక చాటుగా జరుగుతున్న యుద్ధాన్ని గమనించగలం. This was foretold thousands of years ago. ఇది వేల సంవత్సరాల క్రితమే ముందుగా మనకు చెప్పబడి ఉన్నది. They will not mix. అవి ఏమాత్రము కూడా కలగలిసిపోవు. There will be a weakness within the country. దేశము లోపలనే కొంత బలహీనత అనేది ఉంటుంది. There will be a weakness between world powers. They will not mix. లోకపరమైన శక్తుల మధ్య బలహీనత ఉంటుంది, అవి కలగలిసిపోవు. This is the first sign of the political arena that will rise up in the last days. అంత్య దినములలో లేవనెత్తబడుతూ ఉన్న రాజకీయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంటుందనేది మొట్టమొదటి సూచన అయ్యున్నది. Number 2. రెండవది, there's a second sign. రెండవ సూచన. If you come to Matthew chapter 24 and verse 6 and 7. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 అలాగే 7 వచనములను మనము చూచినట్లయితే, Jesus said, యేసు చెప్పారు, in the last days అంత్య దినములలో you will hear of wars and rumors of wars. మీరు యుద్ధములను గురించి యుద్ధము యొక్క సమాచారములను వింటారు. Verse 7. 7వ వచనంలో, nation shall rise against nation and kingdom against kingdom. దేశమునకు విరోధముగా దేశం, రాజ్యానికి విరోధంగా రాజ్యం లేస్తోంది. Now listen to me. ఇప్పుడు శ్రద్ధగా వినండి. The first sign in the political arena is a weak political system. రాజకీయ వ్యవస్థలో మొదటి సూచన బలహీనమైన రాజకీయ వ్యవస్థ. Number 2. రెండవది, the second sign will be the waging of wars. రెండవది యుద్ధోన్మాదంతో యుద్ధాల కోసం ముందుకు కదిలే విధానాన్ని మనము గమనించగలుగుతాం. The Lord said in the last days you will hear of wars and rumors of wars. ప్రభు సెలవిచ్చారు, అంత్య దినములలో మీరు యుద్ధములను గుర్చియు యుద్ధములకు సంబంధించిన వదంతులను గుర్చియు విననయ్యున్నారు. Jesus talked about two different kinds of wars. యేసు రెండు రకాల విభిన్నమైన యుద్ధాల గురించి మాట్లాడారు. First he said, మొదటిగా ఆయన ఏమన్నారంటే, people against people. ప్రజలకు విరోధముగా ప్రజలు లేవడం జరుగుతోంది. What is it? దాని భావం ఏంటి? That means a civil war within the people of the same country. దాని అర్థం ఏంటంటే ఒకే దేశానికి సంబంధించిన భూభాగంలో ఉన్న పౌరుల మధ్యలో యుద్ధం ఉంటుంది. Number 2. రెండవది, nation against nation warring. దేశమునకు వ్యతిరేకంగా మరి ఒక దేశం యుద్ధానికి వస్తోంది. That is international or cross border war. అదే సరిహద్దులు దాటిన అంతర్జాతీయ యుద్ధం. Now listen to me. జాగ్రత్తగా వినండి. Do you believe that the prophecies of God are true? దేవుని యొక్క ప్రవచనములు వాస్తవములు అనే సంగతిని మరి మీరు నమ్ముచూ ఉన్నారా? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ஹல்லேலூயா சொல்லுங்க. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా You don't చెప్పండి. have to believe it blindly. మనము గుడ్డిగా వాటిని నమ్మవలసి ఉన్నది అనుకోవాల్సిన పని లేదు. I can give you the facts as we live in the last days. మనం అంచె దినాల్లో జీవిస్తూ ఉండగా వాస్తవిక సంగతులు నేను మీకు అందించగలను. Do you know something? There is a true fact. నిజమైన వాస్తవం ఒకటి ఉంది. ఆ సంగతి మీకు తెలుసా? You know what is that? అదేంటంటే, Of all the wars that human beings undertook from the beginning of time until 1900, which is the 20th century. 20వ శతాబ్దం 1900 సంవత్సరాల వరకు మానవులు యుద్ధాలు ప్రారంభించింది మొదలు 1900 సంవత్సరం వరకు కూడా, and all the people who died all those thousands of years. And the amazing thing is, in the 20th and the 21st century, which is just 120 years now, అన్ని సంవత్సరాల్లో చనిపోయిన వారి సంఖ్య కంటే 20-21 శతాబ్దాల్లో అనగా 100 సంవత్సరాల పైచిలు కాలంలో the people who died are 3 times more than the people who died in all the wars before. పూర్వము జరిగిన యుద్ధాలలో మరణించిన వారి కంటే ఇటీవల కాలమైన 20-21 శతాబ్దాలలో 100 సంవత్సరాల పైచిలుకు కాలంలో జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి సంఖ్య గతంలో మరణించిన వారి కంటే 3 రెట్లు అధికంగా ఉంది. Can you believe that? మీరు దీన్ని నమ్మగలరా? Jesus said this will be a sign of the last times. యేసయ్య చెప్పారు, ఇది అంత్య దినాలకు సూచనగా ఉండనయ్యున్నది అని. Wars will be fought and people will die in record numbers. యుద్ధములు, పోరాటాలు జరుగుతాయి. అధిక సంఖ్యలో ప్రజలు మరణించబోతూ ఉన్నారు. There are so many wars that I can list out. I don't have time. అనేకమైన యుద్ధాలు నేను మీ ముందు ఉంచగలను, కానీ అంత సమయం మనకు లేదు.
but for your understanding, I'm going to give you a few. అయితే మీ అవగాహన కోసం కొన్నిటిని మీ ముందు ఉంచగోరుతున్నాను. All these wars are recent wars. ఈ యుద్ధములన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగిన యుద్ధములే. The 20th century and 21st century alone I will bring. 20వ శతాబ్దం 21వ శతాబ్దం మాత్రమే మీ ముందు తీసుకొస్తాను. First, I will talk about people against people or civil war within a country. మొదటిగా దేశాల్లో ఉండే పౌరుల మధ్య ఉన్న యుద్ధాలు. Number 1. మొదటిది, In the year 1947, the Kashmir conflict began and it goes on till now. 1947 సంవత్సరంలో కాశ్మీర్ వివాదం బయలుదేరింది. అది ఇప్పటికీ జరుగుతూనే ఉండి ఉన్నది. And 1.1 lakh people have died in that one state alone. ఆ ఒక్క రాష్ట్రంలోనే 1.1 మిలియన్ మంది ప్రజలు చనిపోవడం జరిగింది. Number 2. రెండవది, In 1983 until 2009, there was an internal war in Sri Lanka, our neighboring country. మన ప్రక్కనే ఉన్న దేశం 1983 నుంచి 2009 వరకు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. Between the Tamils and Sinhalese. తమిళ వారి మధ్య సింగళీల మధ్య జరుగుతోంది. And in those years, 1 lakh people died. ఆ సంవత్సరాలలో 1,00,000 మంది ప్రజల వరకు చనిపోవడం జరిగింది. Now, 1994, ఇప్పుడు 1994 మనం గమనిస్తే, in the country of Rwanda, there was an internal war. రువాండా దేశంలో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 8 lakh people died. 8 లక్షల మంది ప్రజలు మరణించారు. From the year 1996 until now, 1996 సంవత్సరం నుంచి నేటి సమయము వరకు there is an internal war, multiples of war going on in the country of Congo. కాంగో దేశంలో అనేకమైన అంతర్గతమైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 41 lakh have died. 41 లక్షల మంది ప్రజలు చనిపోవడం జరిగింది. One country. ఒకే దేశం అండి అది. From 2006 until now, there is a war going on in Mexico between the drug warlords and the government. 2006 సంవత్సరం నుంచి డ్రగ్స్ అమ్ముతున్న నాయకులకు ప్రభుత్వ విధానాలకు మధ్యలో పెద్ద పోరాటం జరుగుతుంది మెక్సికోలో. Since 2006, 1 lakh people plus have died. 2006 నుంచి లెక్క పెడితే 1,00,000 మందికి పైగా ప్రజలు అక్కడ మరణించడం జరిగింది. 2009 until now, there is a war going on in Nigeria between the government and the Boko Haram unit of ISIS. The war is going on. ఐసిస్కి సంబంధించిన బోకో హారాంకు అలాగే నైజీరియా ప్రభుత్వానికి మధ్య 2009 నుంచి ఇప్పటి వరకు యుద్ధము జరుగుతూనే ఉంది. 52,000 people have died. 52,000 మంది ప్రజలు చనిపోయి ఉన్నారు. And almost 24 lakh people have been displaced from their homes. దాదాపుగా 24 లక్షల మంది నిరాశ్రయులైన వారిని మనం చూడగలుగుతాం. 2011, just 8 years ago, 8 సంవత్సరాల క్రితం అనగా 2011వ సంవత్సరంలో Syria went through a civil war. సిరియా పౌర యుద్ధాన్ని ఎదుర్కొనవలసి వచ్చి ఉన్నది. 5,60,000 people have died. 5,60,000 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. Within that country. ఆ యొక్క దేశములోనే 2014 to 17. 2014 నుంచి 2017వ సంవత్సరానికి సంబంధించిన మధ్య కాలంలో Iraqi war between the government and ISIS. ఇరాక్లో ప్రభుత్వానికి ఐసిస్ మధ్యలో జరుగుతూ ఉన్న ఆ యొక్క పౌర యుద్ధానికి సంబంధించి 75,000 people died. 75,000 మంది ప్రజలు మరణించి ఉన్నారు. All that I mentioned now is within the country. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకే దేశములో ఆ దేశానికి సంబంధించిన పౌరుల మధ్యలో జరుగుతూ ఉన్న యుద్ధాలు. People against people. ప్రజలకు విరోధంగా ప్రజలే లేచి నడుపుకుంటూ ఉన్న యుద్ధాలవి. Now let's go to nation against nation. ఇప్పుడు మనం దేశానికి విరోధంగా లేచిన దేశాల యుద్ధాలను గమనించుదాం. Please don't be terrified. This is much more terrifying. దయచేసి భయపడకండి, మరింకను భయపరిచే విషయాలు ఇంకా మన ముందు మిగిలి ఉన్నాయి. Now I will bring up 5 wars, major wars out of the many that happened worldwide. జరిగిన అనేకమైన ప్రపంచవ్యాప్త యుద్ధాల్లో 5 ప్రముఖమైన యుద్ధాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. The first one is the World War I. మొదటిది మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1918. 1914 నుంచి 1918వ సంవత్సరం వరకు జరిగినది. In 4 years, 4 సంవత్సరాల కాలంలో 6,50 lakh people died. 6,50,00,000 మంది ప్రజలు ఆ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించి ఉన్నారు. Few years later, Second World War started.
కొన్ని సంవత్సరాల తరువాత రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభించబడి ఉన్నది. 1939 to 1945. 1939 నుండి 1945వ సంవత్సరం వరకు In 6 years, 6 సంవత్సరాల కాలంలో 8,50,00,000 people died. 8,50,00,000 మంది ప్రజలు మరణించడం అనేది జరిగింది. From 1950 to 1953, 1950 నుండి 53వ సంవత్సరం మధ్య కాలంలో war between North Korea and South Korea. ఉత్తర దక్షిణ కొరియా దేశాల మధ్యలో జరిగిన యుద్ధాన్ని బట్టి 12 lakh people died in that small country. ఆ చిన్న దేశాల్లోనే 12 లక్షల మంది ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. 1955 to 1975, 20 years. 1955 నుంచి 1975 అనగా 20 సంవత్సరాల ఈ యొక్క మధ్య కాలంలో Vietnam War. వియత్నాం యుద్ధం 38 lakh people died. 38 లక్షల మంది ప్రజలు మరణించడం జరిగింది. Very recently, there was an attack on the Twin Towers in New York in America by Al-Qaeda by using planes, and they destroyed 2 towers. ఇటీవల కాలంలోనే అల్ఖైదా వారు విమానాలను వినియోగించి ప్రపంచ వాణిజ్య గోపురాలను కూల్చివేసిన సంగతి మనకు తెలుసును. America was under terror attack. అమెరికా ఉగ్ర దాడికి గురి అయ్యే పరిస్థితులలో ఉండి ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. America immediately responded with a war on terror, international war on terror. అమెరికా వెనువెంటనే అంతర్జాతీయ ఉగ్రవాదుల మీద దాడికి యుద్ధానికి దిగినట్లుగా మనం చూస్తున్నాం. 38 countries joined together and began to fight against terrorist outfits in Pakistan, Afghanistan, Sudan, so many countries. దాదాపుగా 38 దేశాలు కలిసి వచ్చి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థల మీద యుద్ధాన్ని ప్రకటించి ఉన్నాయి. The end is 20 lakh people died. ముగింపులోకి వచ్చేసరికి 20 లక్షల మంది ప్రజలు ఆ రీతిగా మరణించి ఉండడాన్ని మనం గమనించగలం. Can you imagine where we are sitting? మనం ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నామో మీరొక్కసారి ఆ రీతిగా ఊహకు తెచ్చుకోగలరా? We are thinking war means it's going to come. మనం అనుకుంటున్నాం యుద్ధం అంటే వస్తోందేమోలే అని. Of course, the bigger one is waiting. అయితే పెద్దది ఇంకనూ కూడా వేచి ఉన్నదనుకోండి. But already we are hearing wars and rumors of wars. అయితే ఇప్పటికే మనం యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినుచూ ఉన్నాం. This is a fulfillment of God's prophecy. ఇది దేవుని ప్రవచనానికి సంబంధించిన నెరవేర్పై ఉన్నది. Something like this has never occurred 120 years before. 120 సంవత్సరాల క్రితం ఇటువంటి యుద్ధ విధానాలు ఏవి కూడా జరిగి ఉండలేదు. Only from the 20th century. కేవలం 20వ శతాబ్దం నుండియే ఇలాగున జరుగుతూ ఉన్నాయి. How come 6 crores, 8 crores, how come all so big a number could die? 6 కోట్ల మంది, 8 కోట్ల మంది, ఇంత గొప్ప సంఖ్యలో జనములు ఏ రీతిగా మరణించగలరు? The major shift that happened from 20th century was actually in the method of warfare. 20వ శతాబ్దం నుండి ఇంత గొప్ప సంఖ్యలో ప్రజలు మరణించడానికి కారణం యుద్ధము జరుగుతూ ఉన్న విధి విధానాలలో కలుగు చేసుకొని ఉన్న మార్పులే ప్రముఖమైన కారణం. Earlier, you could have seen some old paintings or photographs. War means you have a army of horses, army of elephants, army of camels, footmen, soldiers, spears and arrows and all that being used. పాతకాలంలో యుద్ధాలంటే మీరు ఎక్కడైనా చిత్రాలు చూచి ఉండొచ్చు. గుర్రాలతో కూడిన సైన్యం, ఏనుగులతో కూడిన సైన్యం, ఒంటెలతో కూడిన సైన్యం, యుద్ధాయుధాలు ధరించి ఆ విధంగా ఈటలతో ముందుకు వెళ్ళడానికి గమనించి ఉంటారు. The whole thing changed in 20th century. 20వ శతాబ్దంలో ఈ కథనం అంతయు కూడా పూర్తిగా మార్చివేయబడింది. It is no longer a sling stone of David and Goliath. ఇక మీదట దావీదు గొలియాతు యుద్ధములో లాగా వడిసెలా రాయి కాదండి. The weapons, the methods, everything has changed. అనుసరించే విధి విధానాలు అలాగే ఆయుధాలు మార్చివేయబడ్డాయి. In a short span of time, multitudes can be killed. అత్యంత తక్కువ సమయంలోనే గొప్ప జనసమూహాలను చంపివేయవచ్చును. Earlier, kingdoms means they always used to have a huge high wall, fortresses, and they used to protect their country. గత కాలములో రాజ్యములు అంటే ఆ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం పెద్ద పెద్ద ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద కోట గోడలు రాజ్యాన్ని భద్రపరుస్తూ ఉండేవి. But now it is no longer relevant. కానీ ఇప్పుడైతే అటువంటి విధానాలకు పోలికతో కాదండి. Why? ఎందుకంటే The introduction of aerial warfare. ఆ యొక్క అంతరిక్షానికి సంబంధించిన యుద్ధ విధానాలు అనేవి యుద్ధములో పరిచయం గావించబడ్డాయి. From World War I, planes were used in war. మొదటి ప్రపంచ యుద్ధ కాలం మొదలుకొని యుద్ధ విధానాల్లో విమానాలను వినియోగించడం అనేది ఆరంభమైంది. Arrows were depleted
and were replaced by missiles. ఈ యొక్క బాణములు వినియోగించడానికి బదులుగా క్షిపణులను మిసైల్స్ను వాడడం ఆరంభించబడింది. One arrow can kill one person, one missile can kill thousands. ఒక్క బాణం ఒక్క వ్యక్తిని చంపగలిగితే ఒక్క మిసైల్ ఒక క్షిపణి వేల మందిని చంపివేసే పరిస్థితి ఉంటుంది. Now let me go into the aerial warfare just to make you know where our world is headed. ఇప్పుడు గమనించండి, మన ప్రపంచం ఎంతవరకు ముందుకు వెళ్ళిందని తెలియడానికి గగనతల యుద్ధాన్ని గురించి మీకు తెలియచేస్తాను. What kind of wars are going to come? ఎటువంటి యుద్ధములు రానయ్యున్నవో అనే వాటి గురించి నేను మీకు తెలియచేస్తాను. There is so much of information, I'll just give you a little bit. ఎంతో సమాచారం నా చెంత ఉంది, కానీ కొంత మాత్రం మీకు అందిస్తాను. I will only focus on the aerial power, only a little bit of America. నేను అమెరికా దేశానికి సంబంధించిన గగనతల యుద్ధ సామర్థ్యాన్ని కొంత మాత్రమే మీకు తెలియచేస్తాను. A little bit about America. అమెరికాకు సంబంధించిన చాలా కొద్ది సమాచారాన్ని మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. Now, do you know there are a few flights in America which will really surprise you? ఇప్పుడు మీకు తెలుసా, అమెరికా దేశంలో కొన్ని విమానాలు ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యచకితులవుతారు. Listen to me. వినండి. The first one is F-35. There is a warplane called F-35. మొదటి యుద్ధ విమానం పేరు F-35 F-35. It can fly at the speed of 1930 kilometers per hour. ఇది 1930 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు ప్రయాణం చేయగలుగుతోంది. That means in 1 hour you can start from here and end in Kashmir. అంటే దాని అర్థం ఒక్క గంటలో మీరు ఇక్కడ ప్రయాణాన్ని ఆరంభించి కాశ్మీర్ వరకు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చును అన్నమాట. So fast. చాలా వేగవంతమైనది. Then they went for another aircraft which is F-15. ఆ తర్వాత మరి యొక్క యుద్ధ విమానాన్ని వారు కనుగొన్నారు. దాని పేరు F-15 F-15. That aircraft can fly at the speed of 2655 kilometers per hour. ఈ యొక్క విమానం 2600 గంటల 55 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణిస్తోంది. That means from Chennai to Singapore it will be less than 1 hour. అంటే దాని అర్థం చెన్నై నుంచి సింగపూర్కు ఒక్క గంట కంటే తక్కువ సమయంలోనే అది చేరుకోగల వేగాన్ని కలిగి So ఉంటుంది. fast. చాలా వేగవంతమైంది. If you think this is very fast, ఒకవేళ మీరు దీనినే చాలా పెద్ద వేగము అన్నట్లుగా అనుకుంటూ ఉన్నట్లయితే they went with one more aircraft. వారు మరి యొక్క యుద్ధ విమానాన్ని కూడా కనుగొనడం జరిగింది. They called it XB-70. దాని పేరు XB-70. This aircraft can fly at 3200 kilometers per hour. ఇది ఒక్క గంటకు 3200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. If you thought that this was very fast, ఇది చాలా వేగవంతమైనది అన్నట్టుగా మీరు భావించుతూ ఉన్నట్లయితే they found out one more which is called X-15. వారు ఇంకొకటి కనుగొన్నారు. దాని పేరు X-15 అనే యుద్ధ విమానము. That can travel at the speed of 7200 kilometers per hour. ఇది ఒక్క గంటకు 7200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. Now this was invented 20 years ago. ఇది 20 సంవత్సరాల క్రితమే కనుగొన్న విమానం. The latest is not brought to the public domain. అధునాతనమైనది బహిరంగంగా ప్రజలకు తెలిసే పరిస్థితిలోకి ఇంకా రాలేదు. We are going at supersonic speed, 7 times the speed of sound. మనము ధ్వని వేగం కంటే 7 రెట్లు ఎక్కువగా సూపర్ సోనిక్ వేగంతో ముందుకు వెళ్తూ ఉన్నాము అన్నమాట. Not only speed. కేవలం వేగం మాత్రమే కాదు. The technology now is stealth. Stealth means there are planes that cannot be detected by radar at all. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం స్టెల్త్ అంటారు. రాడార్ యొక్క విధానాలకు కూడా అందుబాటులోకి రాకుండా యుద్ధ విమానాలను పంపించవచ్చును. The plane you see in the photograph, B-15. Now this aircraft cannot be detected by radar. Nobody will know when it is coming in, when it is going out. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విమానం D-15 అనేది ఏ రాడార్ కూడా అంతు చెక్కదు. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోలేము, ఎప్పుడు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతుందో మనకు ఏమాత్రం కూడా తెలుసుకునే అవకాశం లేదు. Only after the bombing is over, you will know something has come and gone. బాంబు పడిన తర్వాతే అర్థమవుతుంది, ఏదో వచ్చింది కాబట్టే కదా ఈ బాంబు వేసి వెళ్ళిందనే సంగతి తెలుసుకోగలుగుతాం. That is the war today. అటువంటి యుద్ధాన్ని ఈ రోజున మనము కలిగి ఉన్నాం. Now the next technology is drones. They call it unmanned aerial vehicles. మానవ రహిత గగనతల విహారానికి సంబంధించిన యుద్ధ విమానాలుగా వాటిని పిలుస్తారు. No pilot inside. లోపల పైలట్ ఉండాల్సిన పని లేదు. It will be completely controlled in a small room with a small computer and a joystick, like they play a video game. Somebody can be sitting in a small room in America and they can be bombing in Afghanistan.
right to an inch they can drop. ఒక వ్యక్తి చిన్న గదిలో అమెరికాలో కూర్చుని చిన్న కంప్యూటర్ చేతిలో పెట్టుకుని జాయ్స్టిక్ ద్వారా ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు కురిపించవచ్చు. ఒక్క అంగుళం వంటి చదరపు అంగుళపు ప్రాంతాన్ని కూడా నిర్దేశించి బాంబులు కురిపించవచ్చు. This is called drones. వీటిని డ్రోన్స్ అంటారు. If you look at the way the world is going towards wars, it is so terrifying. లోకము ఏ రీతిగా యుద్ధాల వైపుకు ముందడుగులు వేస్తోందో వింటూ ఉన్నప్పుడు చాలా భయకంపితము అనిపిస్తోంది. I told you, నేను ముందుగా చెప్పి ఉన్నాను కదా, no more spears and swords. ఇక ఏమాత్రము ఈటెలు ఖడ్గాలు అన్నటి ఆయుధాలు లేవండి. Now we are in the age of machine guns. ఇప్పుడు మనం మిషన్ గన్ల యుగములో ఉండి ఉన్నాం. The AK-47, which became so popular, still popular today, has been sold in millions and millions. AK-47 చాలా ప్రఖ్యాతి చెందిన తుపాకీ నమూనా మిలియన్ల సంఖ్యలో అమ్మబడుతోంది. They say for every 70 people alive in this world, they have one AK-47. వారు ఏం చెప్తారంటే సజీవంగా ఉన్న ప్రతి 70 మంది సభ్యులకు కూడా ఒక AK-47 అందుబాటులో ఉన్నట్టుగా చెప్తున్నారు. In AK-47, one round can kill 300 people. AK-47లో ఒక్క రౌండ్ 300 మందిని చంపివేయగలదు. For 70 people, one gun is available. 70 మందికి ఇప్పటికీ ఒక తుపాకీ అందుబాటులో ఉన్నది అని సమాచారం. Not only guns. కేవలం తుపాకులు మాత్రమే కాదు, The amount of missiles and bombs that the world has created for war is so staggering. ప్రపంచము యుద్ధం కోసం సిద్ధం చేసుకున్న క్షిపణుల మొత్తము బాంబుల మొత్తము చూస్తే ఎంతో భయము కలుగుతోంది. Surface to surface missile, ఉపరితలం మీద రవాణా అయ్యే మిసైల్స్ క్షిపణులు ఉన్నాయి. air to surface missile, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చే క్షిపణులు ఉన్నాయి. surface to air missile, భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళే క్షిపణులు ఉన్నాయి. air to air missile, గాలిలోనే యుద్ధం చేసే క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. anti satellite missile. శాటిలైట్స్ కూడా దొరకకుండా పని చేయగలిగే మిసైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. They say they are ready. అవన్నీ సిద్ధంగా ఉన్నాయని వారు తెలియజేస్తూ ఉన్నారు. And among the missiles and bombs, one of the most terrifying bombs that man has invented is the nuclear bomb. ఈ యొక్క మిసైల్స్ క్షిపణులు బాంబుల మధ్యలో మనిషి కనుగొన్న అత్యంత ప్రమాదకరమైన బాంబు ఏమిటంటే న్యూక్లియర్ బాంబు అనబడే భయంకరమైన బాంబు. Do you know that in the Second World War, to end the war, there were two bombs that were thrown on two cities in Japan, Hiroshima and Nagasaki, two nuclear weapons. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగింపు చేయడం కోసం జపాన్ దేశంలో ఉన్న హిరోషిమా నాగసాకి అనే 2 పట్టణాల మీద 2 అణుబాంబులను ఆ విధంగా ప్రయోగించడం అనేది జరిగి ఉన్నది. When the bomb was dropped, ఆ యొక్క బాంబు ప్రయోగించబడిన సమయంలో one bomb wiped out an entire city. ఒక్క బాంబు నగరమంతటిని ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టేసే విధంగా చేసింది. Only one bomb. కేవలం ఒక్క బాంబు మాత్రమే. Lakhs and lakhs of people died. లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. Listen, ఆలకించండి. that bomb is manufactured in many countries including India in large numbers. ఇప్పుడు ఆ బాంబు చివరికి భారతదేశంలో సహా గొప్ప సంఖ్యలో మోతాదులో తయారు చేయబడ్డాయి. Listen, ఆలకించండి. they say the terror of that bomb was so huge that when the bomb was dropped around 3 kilometers in radius, people who were standing and looking at the bomb 3 kilometers away, their flesh melted and fell off from their bodies and they were standing as skeletons in 1 second. వారు ఈ బాంబు తీవ్రతను గురించి తెలియచేసిన సమాచారం ఏంటంటే బాంబు పడిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంగా నిలబడి ఉన్న వారి యొక్క దేహాలలో ఉన్న మాంసము కరిగి వారి దేహాల నుంచి ఊడి క్రింద పడిపోతే వారి దేహాలు అస్థిపంజరాలుగా నిలిచి ఉన్నట్టుగా వారు తెలియచేయచ్చు ఉన్నారు. 2 bombs were thrown in Japan and then they were not used in wars again. జపాన్ దేశం మీద ఆ విధంగా 2 బాంబులు వేయబడ్డాయి. ఆ తరువాత వాటిని యుద్ధాలలో ఎక్కడా కూడా వినియోగించడం అనేది ఇప్పటికీ జరిగి ఉండలేదు. But the danger is still there. అయితే ప్రమాదం ఇంకనూ కూడా మిగిలి ఉన్నది. Iran is having it, North Korea is having it, Pakistan is having it, India is having it, America, Russia, Israel, many countries are having it. ఈనాడు ఈ బాంబును ఇరాక్ కలిగి ఉంది, నార్త్ కొరియా కలిగి ఉంది, పాకిస్తాను, ఇండియా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఈ బాంబును కలిగి ఉన్నాయి.
The Bible says in the last days the world will be consumed with fire. బైబిల్ తెలియజేస్తున్న అంత్య దినాల్లో భూమి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతోంది అని. I don't think we need fire from heaven. మనకు పరలోకం నుంచి అగ్ని అవసరమని నేనైతే అనుకోవడం లేదు. The bombs already are there to burn this earth in a few minutes. ఈ భూమి అంతటిని కూడా కొన్ని నిమిషాలలోనే దహనం చేయడానికి కావలసిన బాంబులు ఇప్పటికే తయారు చేయబడి వివిధ దేశాల చెంత సంసిద్ధంగానే ఉండి ఉన్నాయి. Don't be afraid. భయపడకండి. In the year 1961, 1961 సంవత్సరంలో Russia created one of the largest nuclear bombs ever made on this earth. రష్యా ఈ భూభాగం మీద ఎప్పుడూ తయారు చేయబడిన అతి పెద్దదైన అణుబాంబుని, న్యూక్లియర్ బాంబుని తయారు చేసి తన యొద్ద ఉంచుకున్నది. They called it RDS-220. దానినే RDS-220 అని పిలవడం జరుగుతోంది. I'll tell you some facts about that bomb. ఈ బాంబు గురించి కొన్ని వాస్తవాలు మీకు తెలియచేస్తాను. They wanted to test it. వారు దానిని పరీక్షించాలి అని అనుకున్నారు. They dropped it from such a great height. వారు దాన్ని చాలా గొప్ప ఎత్తులో నుంచి విడిచిపెట్టడం జరిగింది. And they did not detonate it on the ground. వారు దాన్ని భూమి మీద పరిశీలించలేరు గనుక They detonated it 4 kilometers above the earth. వారు దానిని భూమి కంటే 4 కిలోమీటర్ల ఎత్తులో ప్రయోగించారు. And they were so scared, the plane that dropped it will burn out of the blast. So they made the bomb descend in a parachute. ఆ బాంబును ప్రయోగించడానికి పంపించిన విమానము కరిగిపోతుందనే భయంతో ఆ బాంబును పంపించడానికి వారు పారాచూట్ లాంటి దాన్ని వినియోగించడం అనేది జరిగింది. And by the time it was detonated, the flight flew around 50 kilometers away. దానిని ప్రయోగించడానికి వినియోగించిన విమానం అది పేలే సమయానికి 50 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. Now it was detonated. ఇప్పుడు అది పేల్చివేయబడడం జరిగింది. They say వారు ఏమని చెప్పారంటే, the fireball that was created, ఏర్పడిన ఆ అగ్ని గోళానికి సంబంధించిన వివరాలు ఏమిటంటే, the diameter was 5 kilometers wide. 5 కిలోమీటర్ల వైశాల్యమున్న అగ్ని గోళము బంతి ఆకారము అచ్చట ఏర్పడింది అని వారు తెలియచేశారు. 5 kilometers. 5 కిలోమీటర్ల వైశాల్యం. There is a mushroom cloud that rises up when a nuclear bomb is put. ఆ యొక్క న్యూక్లియర్ బాంబుని వేసినప్పుడు పైన పుట్టగొడుగు వంటి ఆకారంలో ఒక గాఢమైన మేఘం వస్తోంది. You can see that in that photograph. దానిని ఈ ఫోటోగ్రాఫ్స్ లో మీరు చూడవచ్చు. It's like a mushroom. అది ఒక పుట్టగొడుగు వలె కనిపిస్తోంది. Look at that picture. ఆ యొక్క చిత్రపటాన్ని గమనించండి. They say that nuclear bomb, when it was tested, the height of the mushroom was 64 kilometers high. వారు ఏమని తెలియజేశారంటే, ఆ విధంగా ఏర్పడిన గాఢ మేఘం వంటి పుట్టగొడుగు వంటి ఆకారం 64 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. The circumference of that mushroom is 100 kilometers. ఆ యొక్క పుట్టగొడుగు వంటి ఆకారపు సంబంధించిన మేఘం యొక్క పూర్తి చదరపు వైశాల్యము 100 కిలోమీటర్ల వరకు ఉన్నదని తెలియచేశారు. And they tested it. వారు దాన్ని పరీక్ష చేశారు. When they tested that bomb, వారు ఆ బాంబుని పరీక్ష చేసినప్పుడు they say వారు ఏమని చెప్పారంటే, 900 kilometers away, 900 కిలోమీటర్ల అవతల ఉన్న windows were broken. ఇంటికి సంబంధించిన కిటికీలు బ్రద్దలైపోయాయని తెలియచేశారు. This is something the world has never seen before. లోకము మునుపెన్నడూ చూడని అత్యంత భయంకరమైన కార్యములే ఇవి. This is not the only warfare, my brothers and sisters. నా సోదర సోదరులారా, ఇదొక్కటే మాత్రమే కాదు యుద్ధం అనేది. America is planning to have bombs in space, in satellites. అమెరికా అంతరిక్షంలో ఉపగ్రహాలలో కూడా బాంబులు ఉంచడానికి తగిన రీతిలో తన యొక్క ప్రయత్నాలను ప్రస్తుతము చేయుచూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. They have something called biological warfare. అలాగే జీవ సంబంధమైన యుద్ధ పోరాటాలను మనం గమనించగలం. Biological warfare is using bacteria and harmful virus to kill people. ప్రజలను చంపడం కోసం జీవశాస్త్ర సంబంధమైన హానికరమైన బ్యాక్టీరియాల్ని, వైరస్ని వినియోగించడం. That means they will send the bomb or that chemical or that biological virus in a small envelope or in a bottle. అంటే ఒక చిన్న సీసాలోనో కవర్లోనో ఆ జీవ రసాయన సంబంధమైన జీవులను మన యొద్దకు పంపిస్తారు. You open it, దాన్ని తెరవగానే 2 minutes you will die. 2 నిమిషాల్లో మీరు చనిపోవడం అనేది జరుగుతుంది. The virus will kill you. ఆ యొక్క వైరస్ మిమ్మల్ని చంపివేయడం జరుగుతోంది. They have a new warfare called chemical warfare. ఇప్పుడు రసాయనిక విధానంతో కూడిన నూతన యుద్ధ విధానం అనేది బయటికి వస్తోంది. They send it in a small package.
వారు చిన్న ప్యాకేజీలో దాన్ని పంపించడం జరుగుతుంది. You open it, దాన్ని తెరవగానే your body will melt and die. మీ దేహం అంతా కూడా కరిగిపోయి మీరు చనిపోవడం జరుగుతుంది. ఉరికి సెత్తుపోయింది. Recently in Syria there were videos saying that people were just writhing and dying. They said they used chemical weapons. ఇటీవల కాలంలోనే సిరియా దేశంలో ఇటువంటి రసాయనిక విధానాలతో కూడిన యుద్ధాయుధాలు వినియోగించారని, ఆ విధంగా ప్రజలు తమ దేహములు చచ్చుకు లోనైపోయి చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. No hurt, no wounds, just breathing that chemical, they were writhing and they died. ఒక్క గాయము కూడా వారికి ఒంటి మీద ఎక్కడా కనబడడానికి అవకాశమే లేదు గాని కేవలం ఆ రసాయనిక విధానాలకు సంబంధించిన పరికరాలను వాసన చూడడం ద్వారా ఆ విధంగా వారు చనిపోతారు. Chemical warfare. రసాయనిక యుద్ధాలు. This has never been seen or experienced 120 years ago. 120 సంవత్సరాల క్రితం ఇటువంటి వాటి గురించి ఎప్పుడు కొన అనుభూతి చెందలేదు, జరిగి ఉండలేదు. When you hear these things, ఇప్పుడు వీటిని మీరు ఆలకించుచూ ఉండగా understand that we are in the last days. అర్థం చేసుకోండి, మనం అంచె దినములలో ఉండి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. అరే పరమ భయంకరంగా పొలగదే. చాలా భయం కలుగుతోంది. These are not made up stories, these are ఇవి real. కట్టుకథలు కాదండి, ఇవి నిజమైన విధానాలు. ఇవి గనక చెప్పినట్లయితే భయమేస్తుంది, నిద్ర పట్టనంత భయం కూడా First కలుగుతోంది. sign in the political realm is a weak political system. మొదటి సూచన రాజకీయ పరిపాలన రంగాల్లో బలహీనమైన రాజకీయ వ్యవస్థ. Second one, waging of wars. రెండవది యుద్ధానికి పురికొల్పబడుతూ ఉన్న విధానాలు. Third one and the most important one, మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా the whole political system of the world will warm up to welcome the kingdom of Antichrist. సర్వలోక రాజకీయ వ్యవస్థ అంతయు కూడా అంత్యక్రీస్తును స్వాగతించడం కోసమై, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన సౌలభ్యం కోసమై తమను తాము సమకూర్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం. This is happening now, it is happening today. ఇది ఇప్పుడు ఈ రోజున ఇలాగున జరుగుతూ ఉన్నది. Many of you may not realize it, but I'll give you the facts. మీలో అనేక మంది దీన్ని గుర్తించి ఉండకపోవచ్చు, కానీ నేను మీకు వాస్తవములు తెలియచేస్తాను. Things you are using, things you are doing now can be very casual for you, but there is a whole design behind this. ఇప్పుడు మీరు వినియోగిస్తున్నవి చూస్తున్నవన్నీ కూడా సరదాగా మీరు వాడుతున్నారేమో కానీ దాని వెనకాల చాలా అంతర్లీనమైన నిర్మాణకత ఉండి ఉన్నది. One of the things that Antichrist will do is in Revelation chapter 13 verses 16-17. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనాలు అంత్యక్రీస్తు చేయు చర్యలు వ్రాయబడుతూ ఉన్నాయి. He says, he will force everyone, small and great, rich and poor, free and slave, to receive a mark in his right hand or in his forehead, so that no one could buy or sell unless he had that mark, which is the name of the beast or the number of his name. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరు క్రయ విక్రయాలు చేయడానికి అధికారము లేకుండా ఉండేలాగున అతడు నియామకం చేయువాడై ఉన్నాడు. Now listen. ఇప్పుడు వినండి. Listen. We are living in the last days and I will give you all the evidence for that. మనం అంచె దినాల్లో నివసిస్తున్నామనడానికి అన్ని రుజువులు నేను మీకు అందిస్తాను. We just read a verse. మనం ఇప్పుడే ఒక వచనాన్ని చదివి ఉన్నాం కదా. It does not talk about differences in which country you are living in. ఇది మీరు ఏ దేశంలో జీవిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించిన వ్యత్యాసాన్ని గురించి మాట్లాడడం లేదు. It only talks about small or great, slave or free, rich or poor. అది కేవలం ధనికుల బీదవార ఐశ్వర్యవంతుల లేక పేదవార లేక దాసుల స్వతంత్రుల అని మాట్లాడుతోంది. Which means దాని భావం ఏంటంటే the world will become not 164 countries, but one country, one world, one government. ప్రపంచమిక 164 దేశాలు అన్నట్టుగా కాకుండా ఒకే దేశము అలాగే ఒకే ప్రభుత్వ పరిపాలన అన్నటి విధానములోనికి రానయ్యున్నది. There will be not different economies, RBI for India, for Pakistan some other reserve bank, for America some other reserve bank. No. All economies will be globalized and brought under one control. ప్రపంచ దేశాలకు విభిన్నమైన ఆర్థిక వ్యవస్థలుగా భారతదేశానికి ఆర్బీఐ అన్నట్టు, పాకిస్తాన్కి మరొకటి, అమెరికాకు మరొకటి అన్నట్టు కాకుండా విశ్వవ్యాప్తమైన ఆర్థిక విధానం ఆరంభించబడబోతోంది. That is what this verse talks about. అదే ఈ వచనం తెలియచేస్తోంది. There will not be different economical governors governing each country, but there will be one person who will decide
what you can buy, what you can sell. ప్రపంచంలో వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ నియంత్రించడానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరు అన్నట్టుగా కాకుండా విశ్వవ్యాప్తంగా ఒక్కరే ఉండి ఏమి అమ్మాలో ఏమి కొనాలో He will నిర్దేశిస్తారు. be Antichrist. అతడే అంత్యక్రీస్తు. Today we see the start of this process. ఈ రోజున ఈ ప్రక్రియకు సంబంధించిన ఆరంభమును మనము ఇప్పుడు ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. How? ఎలాగునా? By international agencies that control every government indirectly. పరోక్షంగా అంతర్జాతీయ వ్యవస్థలు కొన్ని పరిపాలనా రంగంలో ఉన్న ప్రభుత్వాలను తమ యొక్క ఆధిపత్యము చేత ప్రభావితం చేస్తున్నాయి. The main control is UN, United Nations. ప్రముఖమైన ఆధిపత్య వ్యవస్థ UN అవుతోంది. If you look at that picture, ఆ చిత్రాన్ని మీరు చూస్తే so many branches under that controlling the entire world government. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఈ యొక్క UN తన ఆధిపత్యంలో ఉంచుకొని ఉన్నది. You have Wildlife Fund, you have World Bank, you have International Monetary Fund, you have UNESCO, United Nations, they control the restricted sites. It's all international now, everything under the international law. అంతర్జాతీయంగా ఉన్న చట్టాల నియామక అధికార పరిధిలోనికి వారు ప్రపంచ ఆర్థిక విధానాలను, ప్రపంచ ఆరోగ్య విధానాలను, వైల్డ్ లైఫ్ కి సంబంధించిన దానం చేసే విధానాలను సైట్ రిస్ట్రిక్ట్ చేయడానికి అధికారం కలిగి ఉన్నారు. No country can operate independently. ఇప్పుడు ఏ దేశము కూడా తనంతట తానే తన యొక్క యాజమాన్యాన్ని నిర్వహించుకోలేదు. Even now. ఇప్పుడు కూడా. For example, ఉదాహరణకు India can export only a certain limit. Even though they produce more, they can only export to a certain limit because of the international norms. భారతదేశం అధికంగా ఉత్పత్తి చేసినప్పటికీ అంతర్జాతీయ ప్రామాణికతలకు అనుగుణంగా ఒక మొత్తము మాత్రమే, ఒక హద్దు వరకు మాత్రమే తన పదార్థాలు ఎగుమతి చేయగలదు. And they have to import certain things whether they like it or not. అలాగే వారికి ఇష్టమున్నా లేకపోయినా కొన్నిటిని దిగుమతి వారు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. Today you go to a Reliance Food Mart, you can see apples from China, apples from Washington, America, orange from New Zealand, some other fruit from Australia. All the countries will sell their product in India because it's a globalized economy. ఇష్టమున్నా లేకపోయినా ప్రపంచవ్యాప్తమైన వాణిజ్యం కనుక ఈరోజు మనం రిలయన్స్ మార్ట్కి వెళ్ళి చూసినట్లయితే చైనా నుంచి యాపిల్స్, అమెరికా నుంచి యాపిల్స్, న్యూజిలాండ్ నుంచి ఆరెంజ్లు, వివిధ దేశాల నుంచి వాటి ఫలాల్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. Every road that is laid in India, most of it is funded by the World Bank. భారతదేశంలో వేయబడ్డ ఆ రోడ్లలో అధిక శాతం ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చబడి వేయబడిన రోడ్లుగా ఉంటూ ఉన్నాయి. That means the monetary control of India is with a world power. దాని అర్థం భారతదేశానికి సంబంధించిన యాజమాన్య విధానాలకు సంబంధించిన అధికారం ప్రపంచ శక్తుల స్వాధీనంలో ఉన్నది. Someday all the countries in the world will come to a point where they cannot give back the loans. ఒక రోజుకు ప్రపంచ దేశాలన్నీ కూడా తాము తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోకి అన్నట్టుగా రావడం అనేది జరగబోతూ ఉంది. And then the world government will say, అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏమంటోందంటే, your country belongs to me. మీ దేశము నాకు సంబంధించినది అని అంటోంది. நீங்க ஒருத்தர் கடன் வாங்கிட்டு கடன் திருப்ப செலுத்துறான்னு என்ன பண்ணுவாங்க? சொத்தை என்ன பண்ணுவாங்க? ஜப்தி பண்ணுவாங்கல்ல, அதுதான். The biggest loan receiving country is America, if you don't believe it. మీరు నమ్మలేకపోతారేమో కానీ అత్యధిక శాతంలో రుణములు తీసుకునే పెద్ద దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా దేశమే. Their control is not in their hands. వారి యొక్క యాజమాన్యపు విధానాలు వాస్తవానికి వారి చేతుల్లో అన్నట్టుగా లేవండి. That is how in every area you see there is a globalization. ఆ రీతిగానే ప్రతి ప్రాంతంలో కూడా విశ్వవ్యాప్తి విధానాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. All of this gearing up for one world government. ఇవన్నీ కూడా ఒకే ప్రపంచ ప్రభుత్వము అనే విధానం వైపు పరిస్థితులను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాయి. Listen to me. జాగ్రత్తగా I will వినండి. show you 3 things that are happening right before our eyes in our country. మన దేశంలో మన కళ్ళ ముందు జరుగుతున్న 3 సంగతులను నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకుని రానయ్యున్నాను. Write it down. Number 1. రాసుకోండి. మొదటిది cashless economy. డబ్బులు వినియోగించకుండా ఉండేవి ఆర్థిక విధానం. పణమిల్లా వర్తకం. డబ్బులు వినియోగించకుండా ఉండే వ్యాపారం. This is happening in India right now. ఇది ఇప్పుడు భారతదేశంలో నెరవేర్చబడుతూ లేక జరుగుతూ ఉన్న వర్తకం. Those days 20 years ago, anybody has a debit card or a credit card, somebody thought they were very rich.
20 సంవత్సరాల క్రితం మనం చూస్తే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉన్నా, క్రెడిట్ కార్డు ఉన్నా వారు చాలా ధనవంతులు అన్న ఆలోచన మనకు కలిగేది. Somebody who would go into a shop and swipe their card, people will think, oh, they are showing off. ఎవరైనా షాప్కి వెళ్ళి వాళ్ళు గనక కార్డ్ స్వైప్ చేస్తున్నారంటే చూసిన వాళ్ళందరూ కూడా అబ్బో మన కళ్ళ ముందు ప్రదర్శించడం కోసం అలాగున చేస్తున్నారు అన్నట్టుగా అనుకునే రోజులుగా ఉండేవి. But today, కానీ ఈ రోజైతే a vegetable vendor is showing a POS machine. Can you swipe your card for 50 rupees? కూరగాయలు అమ్మే వ్యక్తులు కూడా 50 రూపాయల డబ్బులు చెల్లించడం కోసం స్వైపింగ్ మిషన్ మన ముందు పెడుతున్నారు, కార్డ్ స్వైప్ చేయండి అని. I go to a barber shop often. నేను తరచుగా జుట్టు కత్తిరించుకునే ఒక షాపుకి వెళ్తూ ఉంటాను. I pray that I will go much more years. నేను మరి ఎక్కువ సంవత్సరాలు అలా వెళ్ళగలగాలి అని కోరుకుంటూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Only 100 rupees is the charge. కేవలం 100 రూపాయలే అక్కడ ఖర్చు. Outside they have put a sticker. బయట ఒక స్టిక్కర్ వారు అంటించి పెట్టారు. All debit and credit cards accepted here. ఈ షాప్లో డెబిట్ కార్డులన్నీ, క్రెడిట్ కార్డులన్నీ అంగీకరించబడును అనేది ఆ స్టిక్కర్. Paytm available. పేటిఎం సౌలభ్యం ఇక్కడ అందుబాటులో ఉన్నది అనేది దాని సారాంశం. When my barber looks at me, he gives me a discount. He gives only 80 rupees because he does not have much work to do. మా యొక్క బార్బర్ నా తల మీద పన్నెక్కులేదు కనుక తక్కువ ఖర్చు తీసుకుంటాడు. ரொம்ப வேலை கம்மி ஆயிருச்சு. 100 ரூபாய் வாங்குறதுக்கு 80 தான் வாங்குறேன். 100 రూపాయలు వద్దులేండి, 80 రూపాయలు చాలండి అంటారు. 80 రూపాయకి after I finish my hair dressing, he asked me, sir, cash or card? నా జుట్టు కత్తిరించుకునే పని అయిపోయిన తర్వాత అతను అడుగుతుంటారు, సార్ మీరు క్యాష్ చెల్లిస్తారా లేకపోతే కార్డు స్వైప్ చేసే విధానం వినియోగిస్తారా అని అడుగుతాడు. You cannot hear this 5 years ago. 5 సంవత్సరాల క్రితం ఇటువంటి సంగతి మనం ఏనాడు కూడా వినగలిగే వారం కాదు. Can you imagine one leader in India who has the guts and the boldness to get up before a television camera one night at 9 o'clock and say, all your cash will be rendered useless from 12 o'clock tonight. ఒక్కసారి మీరు ఊహించగలరా? రాత్రి 9 గంటలకు ధైర్యమున్న అధికారిగా ఒక మంత్రి టెలివిజన్ కెమెరా ముందుకొచ్చి ఈ రాత్రి 12 గంటల తర్వాత నుంచి మీరు కలిగి ఉన్న ధనము, డబ్బులు, కాగితాల మొత్తం ఇక ఏమాత్రము కూడా చెల్లుబాటులోకి రావు అని సెలవివ్వడం. You know the pain this country went to. ఈ దేశం ఎంత బాధను అనుభవించి ఉన్నదో అదంతయు కూడా మీకు తెలిసి ఉన్నది. Around 120 people died standing in the queue before banks. బ్యాంకుల ముందు క్యూగా నిలబడిన వారిలో దాదాపుగా 120 మంది అలాగున ప్రాణాలు కోల్పోవడం జరిగింది. Many businesses were lost. అనేకమైన వ్యాపారాలు భయంకరమైన నష్టాలను చవిచూడడం జరిగింది. Many people lost their jobs. అనేక మంది వారి ఉద్యోగాలను కోల్పోయారు. Lot of money was wasted. ఎంతో ధనము వృధా అయిపోయింది. People didn't know what to do with their hard-earned money, stacked off money. They didn't know what to do. ప్రజలు ఎంత కష్టపడి సంపాదించుకుని దాచిపెట్టుకున్న ఆ ధనమంతటిని కూడా ఏం చేయాలో వారికి ఏమాత్రం అర్థం కాలేదు. But my biggest shock is there was not a single place where there was an uprising. అయితే నేను నిర్ఘాంతపోయిన సత్యం ఏంటంటే ఏ ఒక్క స్థలములో కూడా ఇట్టి ప్రక్రియకు విరోధమైన విధానంతో ఎవరూ లేచి నిలబడ్డాన్ని నేను గమనించలేకపోయాను. గమనించారా? Everybody stood quietly. అందరూ మౌనంగానే నిలబడి ఉన్నారు. Next few years you will see drastic reforms where cashless economy will be pushed in full steam. రాబోతున్న కొద్ది కాలంలోనే ధనము లేకుండా చేసే వర్తకం బహు బలంగా మన మీద రుద్దబడడాన్ని మీరు గమనించబోతూ ఉన్నారు. Right now none of you receive salary in cash in envelope. No longer. ఇప్పటికే మీలో ఎవరు కూడా మీకు రావాల్సిన నెలసరి జీతాన్ని ధనాన్ని కవర్లో పెట్టి మీకు అందించే విధానం ఇక ఏమాత్రం కూడా లేదు. They say we have deposited in the bank, you can take it out from the ATM. వారేం చెప్తారంటే మీ బ్యాంక్ ఖాతాకు చెల్లించా మీరు ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అని చెప్తారు. Not a single rupee is given in your hand. ఒక్క రూపాయి కూడా మీ చేతులకు ఇవ్వబడము అనే ప్రక్రియ ఇప్పుడు జరగడం లేదు. అట్టి విధానాలు ఇప్పుడు అమలులో లేవు. Very few years from now, ఇప్పటి నుంచి మరి కొద్ది సంవత్సరాలలో the printing of rupee notes will be stopped. రూపాయి కాగితాల యొక్క ముద్రణ అనేది ఆపివేయబడ్డం అనేది జరుగుతుంది. None of you can save money in your homes. మీలో ఎవరు కూడా మీ ఇళ్లలో డబ్బులు దాచుకోలేని పరిస్థితి. Not under the saree, not under the cupboard, not in your kitchen box, nothing. చీర క్రింద గాని, అల్మరాలో గాని, కిచెన్ లో గాని దాచుకోలేని. Everything will be brought to the open. అన్ని కూడా బహిరంగంగా తీసుకురాబడతాయి. ఉన్మా நடக்குதா இல்லையா பாருங்க, சீக்கிரம் நடக்கும் அது. It will be cashless economy. త్వరలోనే జరగబోతుంది క్యాష్లెస్ ఎకానమీ. The reason they say this is good because
If you have cashless economy, nobody can rob your money. వారు ఇది మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకు వారు చెప్పొచ్చే కారణం ఏమిటి అంటే, మీరు క్యాష్లెస్ ఎకానమీని అనుసరించినట్లయితే ఎవరు మిమ్మల్ని దొంగిలించలేరు కదా అంటారు. It is safe. ఇది చాలా భద్రమైనది అంటారు. But you think of it in the other way. అయితే మరొక మార్గంలో దీన్ని మీరు ఆలోచన చేసినట్లయితే, Your entire money is at the mercy of the government. మీరు సంపాదించిన ధనమంతయు కూడా ప్రభుత్వము వారికి సంబంధించిన దయా, జాలి, కనికరముల చెంతనే నిలిచి ఉన్నది అన్నమాట. To buy anything, if they try to block your account is blocked. మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే, వారు మీ అకౌంట్ని ఆపు చేయాలనుకుంటే, వారు గనక ఆపు చేశారు అనంటే మీ అకౌంట్ బంధించబడుతుంది. తద్వారా ఏ విధమైన కొనుగోలు కూడా మీరు చేయలేకపోతారు. Cashless. డబ్బులు లేని వ్యాపారం. Every sale, every purchase controlled. ప్రతి అమ్మకము అలాగే ప్రతి కొనుగోలు కూడా ఒక స్వాధీనములోనికి అన్నట్టుగా వెళ్ళిపోవడం జరుగుతోంది. Today, as of now, ఈ రోజున ఇప్పటి వరకు, do you know you have a limit to draw cash from ATM per day? ఒక రోజుకి ఏటీఎం నుంచి డ్రా చేసుకునే డబ్బులు మొత్తం మీద పరిమితి ఉందని మీకు తెలుసా? உண்மையா இல்லையா நான் சொல்றது? ఉందో లేదో చెప్పండి. ஒரு நாளைக்கு எவ்வளவு லிமிட் தெரியல, 20,000 25,000. ఒక రోజుకి 20 లేక 25,000 వరకు మాత్రమే ఉంది. 20,000 எங்க ஏன் காசுங்க? 20,000 వరకు. நீ சொல்லலாம் ஏன் காசுங்க, நான் கஷ்டப்பட்டு சம்பாரிச்சது எனக்கு எடுக்க முடியாது. இன்னைக்கு 20,000 எடுத்துக்கோ, நாளைக்கு 20,000 எடுத்துக்கோ. யாருக்கு அடிமை பார்த்தீங்களா நீங்கள்? இப்போ நீங்கள் சம்பாரிச்ச காசை நீங்கள் வித்ட்ரா பண்ண முடியாது. இவ்வளோதான் வாங்கிட்டு போ, அதுக்கு மேலே செலவு பண்ணால் போய் கார்டை தேய்ச்சி செலவு பண்ணிக்கோ, அவ்வளோதான். எதுவுமே நீங்கள் செய்ய முடியாது. కంట్రోల్ ఇన్ దేర్ హ్యాండ్స్. స్వాధీనం వారి చేతుల్లో ఉండి. You look at our church now. సంఘం వైపు చూడండి. The recent laws tell us anything you buy, you cannot give cash more than 20,000. ఇటీవల కాలంలో చట్టాలు మనకేం చెప్తున్నాయి అంటే, మీరు ఏదైనా కొనుగోలు చేస్తే 20% కంటే ఎక్కువ డబ్బులు దానికి చెల్లించడానికి వీల్లేదు. You can only give it as check or do a bank transfer. మీరు దాన్ని కేవలం చెక్కు రూపంలో కానీ లేక బ్యాంకు లావాదేవీల రూపంలో మాత్రమే కానీ దాన్ని జరిగించాలి అని తెలియచేస్తూ ఉన్నారు. Which means దాని భావం ఏంటంటే, you cannot stash any money for your own needs. మీ సొంత అక్కరల కోసం ఏ రూపంలో కూడా మీరు ధనాన్ని వినియోగించడానికి వీల్లేదు అని. Everything under the system. అన్నీ కూడా వ్యవస్థ యొక్క పరిధిలోనికి రావాలి అని. Just in case a bank ఒక్కవేళ ఏదైనా బ్యాంక్ gets bankrupt, ఏదైనా బ్యాంకు దోపిడీకి గురైంది అన్నట్టుగా మీరు ఒకసారి ఊహించండి. that is it. You come to the street, that's all. అంతే, మీరు వీధుల్లో పడిపోయినట్లే. That will happen few years from now. ఇక మీద కొద్ది సంవత్సరాల ఆగున జరగడానికి అవకాశాలున్నాయి. No control over your own money. మీ సొంత డబ్బుల మీదే మీకు ఏమాత్రం ఆధిపత్యము లేనటువంటి పరిస్థితి కల్పించబడుతోంది. You cannot buy what you want, you cannot give what you want. మీకేం కావాలనుకున్నారో దాన్ని మీరు కొనలేరు, ఏది ఇవ్వాలనుకున్నారో దాన్ని మీరు ఇవ్వలేరు. This is what is called cashless economy. ఇదియే డబ్బులు లేని వర్తక విధానం. This is what Antichrist will do. ఇదే అంత్యక్రీస్తు చేయబోతున్న పని. Without his permission, you cannot buy or sell. అతని యొక్క అనుమతి లేకుండా మీరు ఏమాత్రము కూడా కొనుగోలు చేయలేరు, ఏమాత్రమును కూడా అమ్మకమును జరిగించలేరు. Number 2. రెండవ సంగతి, how is our country and the world at large moving towards Antichrist reign? మన దేశము విస్తృతమైన ప్రపంచ దేశాలకు సంబంధించిన అంత్యక్రీస్తు పరిపాలనకు ఏ విధంగా ముందుకు వెళ్తోంది? Second one is biometrics. రెండవది ఏమిటంటే బయోమెట్రిక్ విధి విధానాలు అనుసరించడం ద్వారా. You know, మీకు తెలుసు కదా, all of us have put our 10 hands in submission and given all our biometric details to the government. మనం మన ప్రభుత్వానికి చేతిలోకి ఉన్న ప్రతి వేళ్లకు సంబంధించిన వేలి ముద్రలు సమర్పించడం ద్వారా మన వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి అందించేశాం. And we have also showed our eyes so they can scan the retina of our eyes. మన కంటికి సంబంధించిన రెటీనాను వారు స్కాన్ చేయ నిమిత్తం మన 2 కనుగుడ్లను కూడా మన వారికి చూపించి ఉన్నాం. And we all smile for the photograph. మనమందరం కూడా ఆ ఫొటోస్ కోసం ఎంతో సంతోషంగా నవ్వు ముఖాలతో నిలబడి ఫోటోలు తీయించుకొని ఉన్నాం. Let me ask a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. Listen, everyone listen. జాగ్రత్తగా అందరూ వినండి. Is there anybody in this church who does not have Aadhaar card? ఈ సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఆధార్ కార్డు లేని వారు ఉన్నారా? Aadhaar card இல்லாம இந்த சர்ச்சில் ஒரு ஆள் இருக்கீங்களா? ఆధార్ కార్డు లేని వారు ఒక్కళ్ళన్నా ఈ చర్చిలో ఉన్నారా? అలాంటి వారు చేయి చూపించండి. ஒரு ஆள் இல்லைங்க, ஒரு வயசான பாட்டியம்மா கூட இல்லை. ఒక్కరు కూడా లేరు కదా అలాగునా? தள்ளாடுற பாட்டியம்மா கூட ஆதார் கொடுங்க ஐயா.
వృద్ధురాలు కూడా ఆధార్ ఇవ్వండి అయ్యా, ఆధార్ కార్డు కావాలయ్యా అని అడిగే పరిస్థితుల్లో మనం ఉండి ఉన్నాం. What does it mean? దాని భావం ఏమిటి? Every one of our details, personal details, is recorded with the government. మనలో ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలన్నీ కూడా ప్రభుత్వం వారి లెక్కల్లో నమోదు చేయబడి ఉన్నాయి. Your vehicle is connected to Aadhaar. మీ యొక్క వాహనం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉంది. Your mobile phone is connected to Aadhaar. మీ మొబైల్ ఫోన్ ఆధార్ కనెక్ట్ చేయబడి ఉంది. Your bank account is connected to Aadhaar. మీ బ్యాంక్ ఖాతా ఆధార్ కి అనుసంధానం Your చేయబడింది. electricity bill is connected to Aadhaar. మీ కరెంటు బిల్లు ఆధార్ కార్డుకి అనుసంధానం చేయబడింది. House tax to Aadhaar. ఇంటి పన్ను ఆధార్ కనెక్ట్ చేయబడి ఉంది. Insurance to Aadhaar. బీమా కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడింది. Your loan to Aadhaar. మీ యొక్క లోన్ బాకీ కూడా ఆధార్తో అనుసంధానం Your చేయబడింది. school admission, college admission, Aadhaar. స్కూలు కాలేజీకి సంబంధించిన ప్రవేశం కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. Your ration card is with Aadhaar. మీ పౌర సరఫరాల శాఖ కార్డు కూడా అనుసంధానం Your చేయబడింది. gas connection to Aadhaar. గ్యాస్ కనెక్షన్ కూడా ఆధార్కి అనుసంధానం చేయబడింది. Every single detail. If you want to book an air ticket, give an Aadhaar card. మీరు ఒక విమాన టికెట్ని బుక్ చేసుకోవాలన్నా దానికి సంబంధించి కూడా ఆధార్ కార్డు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. Every place, every property you have, every land you buy or sell, you have to give your Aadhaar number. మీరు కలిగి ఉన్న ప్రతి ఆస్తి, స్థలం కొనాలన్నా లేక స్థలం అమ్మాలన్నా మీ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. What is it happening? ఏం జరుగుతోంది? Somebody in our country, an official, types your Aadhaar number. మన దేశంలో ఒక అధికారి మన యొక్క ఆధార్ కార్డు నంబర్ని అలాగున టైప్ చేసినప్పుడు The officer ఆ యొక్క అధికారి can actually see how much money you have in the bank, నీకు బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నదో చూచి తెలుసుకోగలుగుతాడు. what vehicles are in your name, మీ పేరు మీద ఏ వాహనాలు ఉన్నాయో what is తెలుసుకోగలుగుతారు. your driving license number, మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ తెలుసుకోగలుగుతాడు. what is your vehicle number, registration number, మీ యొక్క వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ని తెలుసుకోగలుగుతారు. what properties you are owning, ఏ ఆస్తులు మీరు కలిగి ఉన్నారో వారు తెలుసుకోగలుగుతారు. where your children are studying. మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో ఆ సంగతిని వారు తెలుసుకోగలుగుతారు. Every detail, in the click of one finger, he can sit in one place and get the whole detail. ఒక స్థలంలో కూర్చుని ఒక్క బటన్ నొక్కడం ద్వారా వివరాలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. Your passport is connected to Aadhaar. మీ పాస్పోర్ట్ ఆధార్తో అనుసంధానం చేయబడి ఉంది. If they want to stop you from moving from one place to another, they can actually block you with one click of a button. మీరు ఒక స్థలము నుంచి మరొక స్థలానికి వెళ్లకుండా మిమ్మల్ని ఆపు చేయాలంటే ఒక్క బటన్ ఒక్కసారి నొక్కడం ద్వారా మిమ్మల్ని అలాగున వారు ఆపు చేయగలుగుతారు. They can trace you where you are with your mobile phone just with an Aadhaar number. మీ యొక్క మొబైల్ ఫోన్తో ఆధార్ నంబర్తో మీరు ఎక్కడున్నారో వారు దానిని కనిపెట్టగలుగుతారు. Your mobile phone will track you. మీ యొక్క మొబైల్ ఫోన్ మీరు ఎక్కడున్నారో సమాచారం అందించేస్తుంది. Everything is connected. అన్నీ కూడా అనుసంధానం చేయబడ్డాయి. If they need, they can freeze all your bank accounts and assets in one click. వారికి ఏదైనా అవసరమైతే మీ బ్యాంక్ అకౌంట్లు, మీ యొక్క ఆస్తులన్నింటినీ కూడా ఒక్క బటన్ నొక్కడం ద్వారా మొత్తాన్ని ఆపు చేయవచ్చు. கவனிச்சிங்களா எங்க உலகம் போயிட்டு இருக்குன்னு? గమనించండి, లోకం ఎటు వెళ్తోందో. நானும் ஆதார் வாங்கிட்டேன் பாஸ்டர், ஜோம் பண்ணி கொடுங்கன்னு சில பேர் கேட்குறாங்க. You have come into a biometric world. You have no more privacy. ఈ రోజున బయోమెట్రిక్ ప్రపంచంలోకి మనం వచ్చేసాం, వెలిముద్రలు ఇచ్చేస్తున్నాం. ఇక ఏమాత్రము కూడా ఏకాంతము అనే దానికి అవకాశమే లేదు. You cannot escape the system. మీరు వ్యవస్థను తప్పించుకుని వెళ్ళడానికి అవకాశమే లేదు. Earlier people used to have 5 passports in 5 different names. ముందు దినాల్లోనైతే 5 పాస్పోర్ట్లు 5 పేర్ల మీద ఒక్కొక్క వ్యక్తి కలిగి ఉండే అవకాశాలు కొన్ని ఉండేవి. Now you cannot do it. ఇప్పుడు దాన్ని చేయలేరు. One fingerprint, only one passport. ఒక్క ఫింగర్ ప్రింట్కు కేవలం ఒక పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది. Everything is restricted and controlled. అన్నీ కూడా నిరోధించబడ్డాయి, ఆధిపత్యము క్రిందకు వచ్చేసాయి. Lastly, number 3. చివరిగా మూడవది, As we move towards the reign of the Antichrist, మనం అంత్యక్రీస్తు పరిపాలన వైపు ముందుకు వెళుతూ ఉండగా the most terrifying thing that is happening right now is what I called surveillance. ఇప్పుడు జరుగుతూ ఉన్న అత్యంత భయంకరమైన చర్య ఏమిటి అంటే ఈ యొక్క పర్యవేక్షణ క్రిందకు ఆ పరిధిలోకి వచ్చేసాం. We have seen surveillance cameras in shops. మీరు అనేకమైన షాపుల్లో ఈ యొక్క సీసీ కెమెరాలు గమనించుంటారు. The owner will be sitting in one place and seeing, are you stealing something? That's what they were seeing. ఓనర్ ఒక దగ్గర కూర్చుని మీరు ఏమైనా దొంగిలిస్తున్నారేమో అన్నట్టుగా గమనిస్తూ చూస్తూ ఉంటారు. When you go to some Western countries, we have seen cameras everywhere. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినట్లయితే ప్రతి చోట కూడా ఇటువంటి కెమెరాలు అమర్చబడి ఉంటాయి. Just go to the main road. మీరు మెయిన్ రోడ్డుకి అలాగున వెళ్ళగలిగితే Every nook and corner, cameras. ప్రతి మూల కూడా కెమెరాలు ఏర్పాటు చేయబడి ఉంటూ ఉన్నాయి.
where you are going, where you are getting down, what you are buying, what you are carrying, who is coming with you, everything is recorded live in video. మీరెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఏమి కొంటున్నారు, ఎవరితో వెళ్తున్నారు అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారంగా రికార్డ్ చేయబడుతూ ఉన్నాయి. You can actually watch where you are, what you are from America. వాస్తవానికి అమెరికాలో ఉండి మీరు ఏమై ఉన్నారు, మీరు ఎక్కడ ఉండి ఉన్నారు అనే దాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. Leave the road. రోడ్డు సంగతి అలాగున విడిచిపెట్టండి. If you come into ACA Avadi, మీరు ఏసీఏ ఆవడి చర్చిలోనికి వచ్చిన తరువాత here and opposite we have got 40 cameras. ఇక్కడ ఈ యొక్క దిశలో 40 కెమెరాల వరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. Everybody is recorded. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నమోదు చేయబడుతూ ఉండి ఉన్నారు. Everything. There's no longer something called private. ఇక ఏదైనా వ్యక్తిగతమైనది అన్నట్టుగా ఉండేది లేదు. You step out of your house, there is a camera waiting for you. మీరు ఇంటి గుమ్మం దాటారంటే మీకోసం అక్కడ ఒక కెమెరా చూస్తూ మీకోసం వేచి ఉంటుంది అన్నమాట. Now do you know there's one more shocking thing? ఇప్పుడు ఇంకొక నిర్ఘాంతపరిచే సత్యం ఉంది, అది మీకు తెలుసా? Your mobile phone is a camera. మీ యొక్క మొబైల్ ఫోనే ఒక కెమెరాగా పనిచేస్తుంది అన్నమాట. Do you know that? మీకు తెలుసా ఈ సంగతి? From somewhere in China, చైనాలో ఎక్కడో ఉండి they can activate your mobile phone and switch on the camera without you knowing it. మీకు తెలియకుండానే వారు మీ మొబైల్ ఫోన్లో ఉన్న కెమెరాను క్రియాత్మకంగా చేయగలిగే సౌలభ్యం ఉన్నది. They can switch on your microphone in your mobile phone and hear the conversation you're having with a friend with your mobile phone in the bag. వారు మీ బ్యాగ్లో ఉన్న మొబైల్ ఫోన్కు సంబంధించిన మైక్రోఫోన్ ఆన్ చేసి మీ స్నేహితులతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంగతులు వారు వినగలిగే సౌలభ్యం ఉన్నది. அப்படியே ஆன் பண்ண ரெக்கார்ட் பண்ணலாம். உங்களுக்கே தெரியாது, நீங்க ஆன் பண்ணிருக்க மாட்டீங்க, அது ஆன் பண்ண முடியும். They can crack your mobile and open it and record video live without you knowing that your own mobile phone is recording you. మీకు తెలియకుండా మీ సొంత మొబైల్ ఫోన్నే వారు క్రాక్ చేయడం ద్వారా మీ యొక్క దృశ్యాలు వారు రికార్డ్ చేసి చూసే సౌలభ్యం వారు కలిగి ఉంటూ ఉన్నారు. My iPad with a camera can actually switched on by somebody who hacks into it and they can see me live right now and switch on the mic and hear me. ఇప్పుడు నా ఐప్యాడ్ ద్వారా మరెవరైనా సరే కెమెరాను ఆన్ చేసి మైక్రోఫోన్ ఆన్ చేసి నన్ను ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చును. నా యొక్క మాటలు వారు ఆలకించే అవకాశం వారికి ఉంటుంది. In your laptop there is a camera. They can switch on the camera and see you live as you are sitting casually in your room. మీరు మీ గదిలో అలా సరదాగా కూర్చుని ఉన్నప్పుడు మీ ల్యాప్టాప్లో ఉన్న కెమెరాను ఆన్ చేసి మీరు ఏ విధంగా కూర్చుని ఉన్నారు అనే విధానాన్ని వారు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చును. Do you know today we have smart TV? In smart TV there is a మీకు తెలుసా camera. ఈ రోజున మనకు స్మార్ట్ టీవీ ఉంది. స్మార్ట్ టీవీలో కూడా కెమెరా అనే సౌలభ్యం ఉంటుంది. When I went to America, నేను అమెరికా వెళ్ళినప్పుడు in almost all the houses అన్ని గృహాల్లో కూడా they had plastered that camera with duct tape. వారు ఆ స్మార్ట్ టీవీ కెమెరా డక్ట్ టేప్తో మూసివేసి உన్నారు. டிவியில் இருக்கிற கேமராவை பேஸ்ட் போட்டு அடைச்சி வச்சுருக்காங்க. ஏன்னா அவங்க சொல்கிறாங்க, எங்கள் ரூமில் இருக்க டிவியை, பெட்ரூமில் இருக்க டிவியை எங்கேருந்தோ ஒருத்தன் ஆன் பண்ணி அந்த கேமரா ஆன் பண்ணி எங்களை பார்க்க முடியும்னு சொல்கிறாங்க. உங்களால் நம்ப முடியுதா இது? Do you know spying and espionage around the world is a government run business in China? ఈ రోజున అనేక ప్రాంతాల్లో ఉన్న సన్నివేశాలను గూఢాచార్యంగా చూడడం అనేది చైనాకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ చేయుచు ఉన్న పనిగా ఉన్నది. చైనా அரசாங்கம் செய்கிறது. Recently America banned all the cameras from China in its government offices. ఇటీవల కాలంలో అమెరికా దేశం చైనా దేశానికి సంబంధించిన ఆ కెమెరాలన్నీ కూడా బ్యాన్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థగా అది చూస్తోంది కనుక. They asked them to remove all the Wi-Fi networks, all the networking machines. They said take it out. We don't want from China. చైనా నుంచి ఉన్న వైఫై నెట్వర్క్లన్నీ కూడా తొలగించాలి అని ఆ విధంగా కోరుకున్నది. Why? ఎందుకని? They found out that in their most sensitive places it was all recorded live and sent to China without them knowing it. వారికి తెలిసిన సమాచారం ఏంటంటే అత్యంత సున్నితమైన ప్రదేశాల్లో ఉన్న సన్నివేశాలన్నింటినీ కూడా అవి రికార్డ్ చేసి చైనా దేశానికి ఆ రీతిగా సమాచారాన్ని పంపిస్తున్నవనే సంగతిని వారు గుర్తించడం జరిగింది. You are no longer private. ఇక మీకు ఏమాత్రము కూడా వ్యక్తిగతమైన విధానము అన్నట్టుగా లేనే లేదండి. You know, today in the cars, latest cars, మీకు తెలుసా నేటి అధునాతనమైన కార్లలో there is a SIM card inside the car. కార్ లోపల ఒక సిమ్ కార్డ్ అమరిక ఉంటుంది.
It will give you real time information to the manufacturer and tell the manufacturer the condition of your car. అది మీ కారుకు సంబంధించిన వాస్తవికమైన దైనందిన జీవిత స్థితిని కారు తయారు చేసిన సంస్థకు అక్షరాల ఉన్న సమాచారాన్ని అలాగే చేరవేయడం జరుగుతోంది. In case of an accident, ఏదైనా ఆకస్మిక ప్రమాదం జరిగినట్లయితే all you have to do is press one button మీరు చేయవలసినంత ఒక్క బటన్ నొక్కాలి. and it will tell the manufacturer where your car is, what happened to your car, and they will send a recovery. అది ఆ కారు తయారు చేసిన సంస్థకు మీ కారు ఎక్కడుంది, మీ కారుకి ఏం జరిగింది, ఆ విధంగా దాన్ని పునర్నిర్మాణం చేయడానికి సంబంధించిన సమాచారం అంతయు అందిస్తోంది. Today, most cars come with keyless entry. Just one button you push, it will start. ఈ రోజున చాలా కార్లకు తాళపు చెవి లేకుండా ప్రవేశించే సౌలభ్యం, ఒక బటన్ నొక్కితే అది స్టార్ట్ అవుతోంది. I recently read an article. ఇటీవలే నేను ఒక వ్యాసం చదివాను. They say వారు ఏమన్నారంటే everybody is enjoying keyless entry. అందరూ కూడా తాళపు చెవి లేని ప్రవేశాన్ని అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. Everybody is happy with online support for cars. అందరూ కూడా కార్లకు సంబంధించి ఆన్లైన్ ద్వారా వస్తున్న సహకారాన్ని చాలా అనుభవించి ఆనందిస్తూ ఉన్నారు. In that article it is written ఆ వ్యాసములో అయితే ఏమని వ్రాయబడి ఉన్నది అంటే that technology is so powerful. ఆ యొక్క సాంకేతిక జ్ఞానం చాలా శక్తివంతమైనది. How? ఎలా అంటే They can actually switch off your car while it is riding in a particular place. వాస్తవానికి మీరు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు మీ కారుని పని చేయకుండా ఆపివేయగలరు. They can just switch it off దాన్ని ఆపివేయగలరు. and they can lock your car. వారు మీ కార్ని లాక్ చేయగలరు. When I read that, I thought నేను ఆ చదివినప్పుడు ఏమనుకున్నానంటే people who are left behind in the time of the Antichrist, అంత్యక్రీస్తు పరిపాలనలో మిగిలిపోయిన ప్రజలుంటారు చూశారు. just in case they try to escape in a car, వారు గనక కారులో ఆ విధంగా తప్పించుకోవాలని ప్రయాణాన్ని ప్రారంభిస్తే they'll be tracked real life time where they are right now. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్షరాల అదే సమయానికి వారు ఆ విధంగా ట్రాక్ చేయబడి కనుగొనబడతారు. And they can switch off your car and make you stop in that spot without knowing where to go. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉండడానికి కోసం వారు అక్కడే మిమ్మల్ని మీ కారు ప్రయాణాన్ని ఆపివేయగలరు, తాళం వేయగలరు. They can freeze your accounts in a matter of time. ఒక్క క్షణములోనే మీ యొక్క ఖాతాలన్నీ కూడా బంధించి వేయగలరు. That's what we read. అదే నేను చదవగలిగాను. Without that mark, you cannot sell, you cannot buy. ఆ యొక్క గుర్తు లేకుండా మీరు అమ్మలేరు, కొనుగోలు చేయలేరు. Already you cannot sell or buy without Aadhar, a small land. ఇప్పటికే ఆధార్ కార్డు లేకుండా ఒక చిన్న స్థలాన్ని కూడా అమ్మలేము, అలాగే కొనుగోలు చేయలేము. Days will come, you cannot even buy food without smart card. రోజులు వస్తాయండి, స్మార్ట్ కార్డ్ లేకుండా భోజనం కూడా మనము కొనలేని పరిస్థితికి వచ్చేస్తాము. When I think about this, నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు our government is pushing this as technology. మన ప్రభుత్వం అయితే దీనిని సాంకేతిక పరిజ్ఞానంగా ముందుకు నెడుతూ వస్తుంది. But for us who are living in the light, కానీ వెలుగులో జీవిస్తూ ఉన్న మనకైతే we know మనకు తెలుసును, this is not just technology. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు గాని This is a sign that Jesus is going to come very soon. ఇది యేసు త్వరగా తిరిగి రానయ్యున్నాడు అనడానికి సూచనగా ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Today they have given you as a card. ఈ రోజున వారొక కార్డుగా మీకు దానిని అందించి ఉన్నారు. Very soon it will not be in your pocket, it will be in your right hand, it will be in your head. అయితే కొద్ది రోజుల్లో అది మీ కుడి చేతి మీదను గాని లేక మీ యొక్క నుదుటి మీదను గాని ఉంచబడే దినాలు అతి త్వరలో రానయ్యున్నాయి. It's coming very soon. అది చాలా త్వరగా జరగబోతోంది. The world is getting ready to face the last days without knowing. లోకము తెలియకుండానే అంత్య దినాలను ఎదుర్కొనే సమయానికి చాలా త్వరగా రానయ్యుంటూ ఉన్నది. The question is, ప్రశ్న ఏమిటి అనంటే, are we ready to face the last day? మనం అంత్య దినాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నామా? Are we ready for the coming of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా? Every sign is showing us Jesus is coming soon. ప్రతి సూచన మనకు చూపిస్తూ ఉన్నది యేసు త్వరగా తిరిగి రానయ్యున్నాడు అని. We come together as a church మనము సంఘముగా సమకూర్చబడి వచ్చి ఉన్నాము. and we encourage one another మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనుచు ఉన్నాము. to face the day that is drawing near. మనకు సమీపంగా వస్తున్న ఆ దినమును ఎదుర్కోవడం కోసం మనం సంసిద్ధమవుతూ ఉన్నాము. கண்களை மூடுவோம், కళ్ళు మూసుకుందాం, ஜெபம் பண்ணுவோம். ప్రార్థన చేద్దామా? Jesus is coming soon. యేసయ్య త్వరగా రానయ్యున్నారు. Sign of our political system మన రాజకీయ వ్యవస్థకు సంబంధించిన సూచన,
showing us plainly మనకు చాలా సరళంగా చూపించేస్తోంది that Jesus is coming soon. యేసు త్వరగా తిరిగి రానయ్యున్నాడని. The day is drawing near. ఆ దినము బహు సమీపంగా వచ్చేస్తూ ఉన్నది. The weakness of the political systems, రాజకీయ వ్యవస్థలకు సంబంధించిన ఆ యొక్క బలహీనతలు, the waging of wars between peoples and nations, ప్రజల మధ్యను దేశముల మధ్యను చెలరేగుతూ ఉన్న యుద్ధ విధానములు, and the way making efforts to welcome the Antichrist rule. అంత్యక్రీస్తు యొక్క పరిపాలనను స్వాగతించడం కోసం తెరవబడుతూ ఉన్న విధానాలను చూస్తున్నప్పుడు Telling us one thing. మనకు ఒక సంగతిని అవి తెలియచేస్తూ ఉన్నాయి. Rise up from your sleep. ఉరక్కతిలింది మీ యొక్క నిద్ర నుంచి మేల్కొనండి. తూంగుగిற కాలం అల్ల. నిద్రపోయే సమయం కాదు ఇది. It's time to be awake and await the coming of the Lord Jesus Christ. మేల్కొని ప్రభు అయిన యేసు యొక్క రాకడ కొరకై ఆయుత్తపరచబడే కాలమిది. ప్రియమైన వారలారా, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదంగా ఉండునని మేము విశ్వసించుచున్నాము. ఇంకను మీరు మా ఆరాధనలను వీక్షించ ఆశించినట్లయితే ACA ఆవడి అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం. మరియు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములను మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క చిరునామాను, మీ ఫోన్ నంబర్ను మాకు పంపించవలసిన ఈమెయిల్ అడ్రస్ acaavadi@gmail.com. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మాకు తెలియచేయుటకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9330217774. మరి యొక్క నంబర్ 9382217774. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.